హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. అది సిటీలోనే చాలా ఫేమస్ పబ్. అక్కడ నైట్ 12 వరకు ఎంజాయ్మెంట్ కోరుకుంటూ వచ్చిన యువత తాగుతూ, తూలుతూ, చిందులు వేస్తూ తమకి నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎంజాయ్మెంట్‌ని ఆపడానికి, అడ్డుకోవడానికి పోలీసులు సైతం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అది ఆ సిటీలో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇంకా కోట్లకి పడగలెత్తిన మహానుభావుల బిడ్డల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పబ్ కాబట్టి. అక్కడికి సామాన్య పక్షి అన్న వాళ్ళు ఎవరు పొరపాటున అడుగు కూడా పెట్టలేరు. అలాంటి ఆ పబ్‌లోకి మొట్టమొదటిసారి ఒక సాధారణ పక్షి అడుగుపెట్టింది. ఆ పక్షి పేరు మానస. రోజు వాళ్ళమ్మ ఇచ్చే కాఫీ తాగడంతో ప్రారంభమైన ఆమె రోజు కళ్ళు అలసిపోయి నిద్రని ఆహ్వానిస్తూ ఉండగా వాళ్ళ నాన్నకి చిన్నగా కౌగిలిచ్చి గుడ్ నైట్ చెప్పడంతో ముగుస్తుంది. అలా చిన్న ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉండే ఆమె జీవితంలో ఆ రోజు ఒక ప్రళయాన్ని తీసుకురాబోతుంది అని ఏమాత్రం ఆమె ఊహించకపోవడంతో తన ఫ్రెండ్ బర్త్డే అని ఆ పార్టీకి ఇష్టం లేకపోయినా వచ్చింది మానస. అందరూ తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ దూరంగా ఆ సౌండ్స్ నేను అస్సలు భరించలేను అన్నట్లు ఒక మూలకి కూర్చుని ఉంది ఆమె. డాన్స్ ఫ్లోర్‌పై ఎంజాయ్ చేస్తూ, డాన్స్ చేస్తున్న బర్త్‌డే బేబీ రేష్మాకి ఒక మూలకి కూర్చున్న మానస కనిపించడంతో అసహనంగా ఆమెని చూస్తూ అనవసరంగా తీసుకువచ్చాను దీన్ని. ఇది ఎంజాయ్ చేయదు, మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వదు. ఎప్పుడో పూర్వకాలంలో పుట్టవలసిన ముసలమ్మ మా కర్మ కాలి ఇప్పుడు పుట్టినట్లుంది అని తిట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి మానస ఇది? నువ్వు ఎంజాయ్ చేస్తావు అనే కదా రాను అని ఎంత చెప్తున్నా కూడా నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చింది. అలాంటిది నేను ఎక్కడ ఉన్నా ఒకలాగానే ఉంటాను. ఈ ఎంజాయ్మెంట్లు గట్టా నాకు పడవు అన్నట్లు ఇంత మూలకి కూర్చుని ఉంటే ఏంటి అర్థం? అంటూ అసహనంగా అడిగింది రేష్మ. దానితో కళ్ళెత్తి ఆమె వైపు చురుగ్గా చూస్తూ చిరాగ్గా ఉంది అని అర్థం. వదిలితే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని కూడా అర్థం. విసుగ్గా అంది మానస. అలాగే తల్లి, అలాగే వెళ్ళిపోదువు గాని, కానీ ఒక్క 15 నిమిషాలు వెయిట్ చేయి. నీతో పాటు ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కదా! వాళ్ళందరికీ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి, వచ్చి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నేను నా దారిన పోతాను. అంతవరకు ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ ఇస్తాను. అది తాగుతూ ఇక్కడే కూర్చో. ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళుతూ దారిలో కనిపించిన సర్వర్‌కి తనకి ఒక ఆరెంజ్ జ్యూస్ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయింది రేష్మ. ఒక 5 నిమిషాల తర్వాత ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకువచ్చి మానస ముందు పెట్టాడు అతను. దానితో ఆ జ్యూస్ తీసుకుని కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంది ఆమె. అలా సగం పైనే ఆ జ్యూస్ తాగేసేసరికి ఆమెకి లైట్‌గా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. ఏదో తెలియని వికారంగా అనిపిస్తూ ఉండడంతో రేష్మని పిలవడానికి చూసింది. ఫ్రెండ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది రేష్మ. ఆ లౌడ్ మ్యూజిక్‌లో మానస ఎంతగా గొంతు చించుకుని అరిచినా కూడా ఆమె పిలుపు రేష్మని చేరలేదు. ఇదేదో తేడాగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ మెల్లిగా పైకి లేచింది మానస. కళ్ళు తిరుగుతూ ఉండగానే కష్టంగా ఆ పబ్ దాటి బయటకు వచ్చింది. అలా మెల్లిగా తూలుతూ ఆమె అడుగులు వేస్తూ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళుతుంది. అంతకంతకీ ఆమెకి తలభారం పెరిగిపోతూ ఉంది. అడుగుల్లో తడబాటు పెరిగిపోతూ ఉంది. ఆ టైంలో ఎవరైనా తనకి హెల్ప్ చేస్తారేమో అని ఆగి
అటు ఇటు చూస్తూ ఉండగా ఆమె పక్కగా ఒక కారు వచ్చి ఆగింది. దానితో అయోమయంగా ఆ కారు వైపు మానస చూస్తూ ఉండగా ఆ కారు నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ఆమెని ఆ కారులోకి బలవంతంగా ఎక్కించుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా పోనిస్తూ వెళ్ళిపోయారు. ఆ కారు వెళ్ళిన వేగానికి పైకి లేచిన దుమ్ము కూడా గాలిలో కలిసిపోతూ ఉంది తప్ప అక్కడ ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యింది అన్న విషయానికి సాక్ష్యంగా మిగలలేకపోయింది. ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మానస కోసం అక్కడ వచ్చిన రేష్మాకి అక్కడ మానస కనిపించలేదు. కానీ ఆమె బ్యాగ్ ఇంకా ఫోన్ అక్కడే కనిపించాయి. అవి తీసుకుని చూస్తూ ఇవి ఇక్కడ వదిలేసి ఇది ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఆ పబ్ మొత్తం ఆమె కోసం వెతికింది రేష్మ. కానీ అక్కడ ఎక్కడా కూడా ఆమెకి మానస కనిపించలేదు. ఆమెకి జ్యూస్ ఇచ్చిన బేరర్ని ఆమె ఎక్కడా అని అడగడంతో జ్యూస్ ఏమీ వద్దు నేను వెళ్ళిపోతున్నాను అని ఆ మేడంకి చెప్పు అంటూ ఆ మేడం ఇక్కడ నుండి వెళ్ళిపోయారు మేడం అంటూ చెప్పాడు అతను. దానితో అసహనంగా ఫీల్ అవుతూ దీనికి ఆల్రెడీ ఉన్న పిచ్చి ఇంకా కొంచెం ముదిరినట్లుంది. ఎంత కోపం వస్తే మాత్రం తన థింగ్స్ కూడా ఇక్కడే వదిలేసి అలా వెళ్ళిపోతుందా ఏంటి? మెంటల్ మొహంది అని తిట్టుకుంటూ అవి తీసుకుని తన ఇంటికి బయలుదేరింది రేష్మ. నెక్స్ట్ డే మార్నింగ్ శరీరం అంతా బరువుగా అనిపిస్తూ ఉండడంతో మత్తుగా మూసుకుపోతున్న తన కళ్ళని మెల్లిగా తెరుస్తూ ఉంది మానస. అలా తెరిచిన ఆమె కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించే తన రూమ్లో ఉండే వెంకటేశ్వర స్వామి ఫోటో ఈరోజు కనిపించలేదు. ఒక్కసారి కళ్ళు మూసి మళ్ళీ తెరిచి ఏదో తేడాగా అనిపిస్తూ ఉండడంతో ఆ చుట్టూ అంతా చూసిన ఆమెకి తను ఉన్నది తన రూమ్లో కాదు అన్న విషయం అర్థమయ్యింది. దాంతో అదిరిపడి లేచి బెడ్ మీద కూర్చున్న ఆమెకి తన నడుమంతా చాలా నొప్పిగా అనిపించింది. అబ్బా ఏంటి నొప్పి అనుకుంటూ కిందకు చూసుకున్న ఆమెకి తన శరీరం మీద బ్లాంకెట్ కప్పి ఉండడం కనిపించింది. అది చూడగానే ఏదో తెలియని భయం, మరేదో అనుమానం ఆమెకి కలగడంతో ఆ బ్లాంకెట్ని గట్టిగా పట్టుకొని అదురుతున్న తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ మెల్లింగా తన శరీరం మీద నుంచి ఆ బ్లాంకెట్ని కొంచెం దూరం జరిపి కిందకి చూసుకున్న ఆమెకి ఆమె శరీరం మీద ఉండవలసిన డ్రెస్ కనిపించలేదు. కేవలం ఇన్నర్ వేర్స్ మాత్రమే ఆమె ఒంటి మీద ఉన్నాయి. దానితో ఆమె కళ్ళలో నీళ్లు చేరిపోయాయి. జరగరానిదేదో తన జీవితంలో జరిగిపోయింది అని మెల్లిగా తన మెదడుకి అర్థమవుతూ ఉండడంతో ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకి అస్సలు అర్థం కావడం లేదు. అసలు అసలు ఇలా ఎలా జరిగింది? ఇది జరిగింది అని అమ్మా నాన్నలకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు అసలు ఈ విషయాన్ని విని తట్టుకోగలరా అని అనుకుంటూనే చుట్టూ తన డ్రెస్ కోసం చూసింది ఆమె. కింద ఫ్లోర్ మీద చిరిగిపోయిన ఆమె డ్రెస్ కనిపించింది. వెంటనే కిందకి దిగి అది చేతిలోకి తీసుకుని చూసుకున్న ఆమెకి అది వేసుకోవడానికి కూడా పనికిరానంతగా చిరిగిపోయి ఉండడం కనిపించింది. దానితో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బయటకు వెళ్ళాలి అని ఆమె అనుకుంటూ ఉండగా ఆ రూమ్కి అటాచ్ చేసి ఉన్న వాష్రూమ్ డోర్ ఓపెన్ అవుతున్నట్లు శబ్దం చిన్నగా వినిపించింది. ఆ సౌండ్ విని కంగారు పడి మళ్ళీ బెడ్ మీదకి ఎక్కి తన శరీరం కనిపించకుండా ఆ బెడ్షీట్ తన శరీరానికి చుట్టుకుని భయంగా అటువైపు చూస్తూ కూర్చుంది మానస. అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి. చూడడానికి చామని ఛాయగానే ఉన్న బలిష్టమైన 6 అడుగుల ఎత్తులో ఉన్న అతని శరీర ఆకృతి ఎదుటి వాళ్ళ గుండెల్లో భయం పుట్టించేలా ఉంది. అతన్ని చూడగానే పట్టరానంత కోపం వచ్చింది మనసుకి. వీడే వీడే నా జీవితాన్ని నాశనం చేసింది, వీడిని ఊరికనే వదలకూడదు, చంపేయాలి అని కోపంగా ఆమె అనుకుంటూ ఉండగా, ఓ లేచావా? మార్నింగ్ నుంచి ఎప్పుడు లెగుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నీ వలన నా డే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్ చూసి ఇక్కడే నిన్ను వదిలేసి వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ టైం గాడ్ ఈ లోపలే నువ్వు లేచావు. త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నిన్ను డ్రాప్ చేసి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి
అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో పట్టరానంత కోపం వచ్చింది మానసకి. నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్ల పట్ల ఇలా ప్రవర్తించడానికి నీకసలు మనసెలా వచ్చింది? అసలు ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యి ఎలా వేస్తావు నువ్వు? అంటూ గట్టిగా అరిచింది మానస. ఆ మాటకి ఉలిక్కిపడి ఒక్క క్షణం తదేకంగా ఆమె వైపే చూస్తూ, ఇదంతా చూసి నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నట్లున్నావు. నువ్వు అనుకున్నట్లు కాదు. అసలు ఏం జరిగిందంటే అని అతను ఏదో చెప్తూ ఉండగా ఆ రూమ్ కాలింగ్ బెల్ మోగింది. దాంతో అనుమానంగా అటువైపు చూశాడు అతను. మానసకి అయితే ఒక్క క్షణం భయం వేసింది. ఆ వచ్చింది ఎవరు అని వణుకుతున్న గొంతుతో ఆమె అడగడంతో, ఏమో తెలీదు. నువ్వు లేచి అక్కడ డ్రెస్ ఉంది ముందు అది వేసుకో అంటూ చెప్పాడు అతను. కానీ అతని ముందు లేచి ఆ డ్రెస్ తీసుకుని ఎలా వేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. బయట ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు కానీ కావాలనే అలా ఆగకుండా బెల్ కొడుతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో, కమాన్ క్విక్ అంటూ గట్టిగా అరిచాడు అతను. ఆ అరుపుకి అదిరిపడి కంగారుగా పైకి లేచి అక్కడ టేబుల్పై ఉన్న డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి పరుగు తీసింది ఆమె. అది చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అతను. అలా డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. బయట నుంచి లోపలికి తోసుకుంటూ వచ్చారు మీడియా వాళ్ళు. వాళ్ళందరినీ అక్కడ చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు అతను. ఏయ్, ఏంటి ఇదంతా? అసలు మీరు ఇలా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎలా వస్తారు అని అతను గట్టిగా అరిచినా కూడా మీడియా వాళ్ళు లెక్క చేయలేదు. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా ఇలా మీడియా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు సార్. అది తెలిసి కూడా మీ పర్మిషన్ కోసం ఎదురు చూడడానికి మేమేమి మీ దగ్గర పని చేసే వాళ్ళం కాదు, మీడియా వాళ్ళం. తప్పు ఎక్కడ జరుగుతున్నా కూడా అది కళ్ళకి కట్టినట్లు ప్రజలకి చూపించడమే మా పని అని అంటూ ముందుకు వచ్చిన ఒక వ్యక్తి వైపు కోపంగా చూసి, తప్పా? తప్పేంటి? అది ఇక్కడ జరగడం ఏంటి? మీరు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ కోపంగా ప్రశ్నించాడు అతను. మీరు ఎంత గొప్పవారైనా తప్పు చేసే మీడియాకి దొరికారు. దొరికిపోయాక బుకాయించాలి అని చూడకండి సార్. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుని మరో 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న మీరు ఇలా పరాయి అమ్మాయిని హోటల్ రూమ్కి తీసుకువచ్చి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నారు అని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమో కాదో ప్రజలకి చూపించాలన్నదే మా ప్రయత్నం అంటూ చెప్పారు వాళ్ళు. మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరగట్లేదు అని అతను వాళ్ళకి చెప్తూ ఉండగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చింది మానస. ఆమెని చూసిన వాళ్ళందరూ అనుమానంగా అతని వైపు చూశారు. ఇక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పారు కదా, మరి ఇదేంటి అన్నట్లున్నాయి ఆ చూపులు. ఈ అమ్మాయికి అస్సలు బుద్ధి లేదా? ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చింది? వాష్రూమ్లో కూడా ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా, మరి అవి విని కూడా ఇంత ధైర్యం ఎలా చేసింది అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమె వైపు చూశాడు అతను. మీరు చెప్పండి మేడం, ఎవరు మీరు? ఇతనితో కలిసి ఇక్కడ ఎందుకున్నారు అది ఈ టైంలో అంటూ మానస వైపు తమ మైకులను తిప్పి అడిగారు అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అందరూ. దానితో అతని వైపు కోపంగా చూస్తూ, నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ప్రశాంతంగా నేనెలా ఉండనిస్తాను? నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించి తీరాలి అని అనుకుంటూ, అతను అతను నాకు కాబోయే భర్త. మేమిద్దరం 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి రాత్రి మేము ఇక్కడికి వచ్చాము. ఆలస్యం అవ్వడంతో ఇద్దరం ఇక్కడే స్టే చేశాము అంటూ చెప్పింది మానస. ఆ మాటతో అద్దిరిపడ్డాడు అతను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా అని అతను అంటూ ఉండగా, ఏంటి మేడం మీరు మాట్లాడేది? అరుణ్ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి? మరొక 2 రోజుల్లో ఆయనకి సాక్షి మేడంతో పెళ్ళి కదా. అలాంటప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడం ఏమిటి? మాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం క్లియర్గా చెప్తారా? అంటే ఆయన మిమ్మల్ని మోసం చేశారు అంటున్నారా అని వాళ్ళు అడగడంతో కోపం నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ, ఎల్లుండి పెళ్ళి పెట్టుకుని ఇలా ఒక అమ్మాయిని
ట్రాప్ చేసి అనుభవించడానికి సిగ్గు లేదారా నీకు? నార్మల్గా అయితే నీలాంటి వాడి మొహం చూడడానికి కూడా నాకు అసహ్యం. కానీ నా జీవితం నాశనం చేసిన నిన్ను ఊరికనే వదలకూడదు. అందుకే ఇలా చేస్తున్నాను అని మనసులో అనుకుని, నేను సార్ని అదే అడుగుతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు? అంటే నాకు ఆస్తి అంతస్తు లేదు అని వదిలేస్తున్నారా? తమ స్థాయికి నేను తగను అని వదిలించుకుంటున్నారా? ఇంత అన్యాయం జరుగుతూ ఉన్న నాకు మీరే న్యాయం చేయాలి అని మానస అనడంతో ఆ మీడియా వాళ్ళందరూ అరుణ్ వైపు చూశారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. అనవసరంగా దారిన పోయే దరిద్రాన్ని తగిలించుకున్నట్లుంది. ఇది నన్ను ట్రాప్ చేయాలని చేస్తుందా ఏంటి ఇదంతా అనుకుంటూ తన సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేశాడు అతను. ఏంటి సార్, మేము అడుగుతూ ఉంటే మాకు సమాధానం చెప్పకుండా మీరెవరికి కాల్ చేస్తున్నారు? మాకు సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలి అని మీకు ఎలా అనిపిస్తుంది అని మీడియా వాళ్ళు నిలదీసి అడుగుతూ ఉండగా అక్కడికి ఎంటర్ అయ్యారు అరుణ్ సెక్యూరిటీ వాళ్ళు. వాళ్ళతో పాటు అరుణ్ తండ్రి ఆదిత్యవర్మ, ఇంకా మానస తల్లిదండ్రులు సత్యనారాయణ, రాజలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసిన మానసకి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. అమ్మా అంటూ వెళ్ళి రాజలక్ష్మిని ఒక్కసారిగా హత్తుకుని గట్టిగా ఏడ్చేస్తూ ఉంది ఆమె. కానీ వాళ్ళిద్దరి మొహాలలో బాధ లేదు, ఏదో కోపం కనిపిస్తుంది. ఆమెను కౌగిలించుకున్న మానస భుజం పట్టుకుని వెనక్కి లాగి ఆమె చెంప మీద గట్టిగా కొట్టి, పాపిష్టిదానా, ఎంత పని చేశావే! ఒక్కగానొక్క కూతురు అని అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నందుకు మాకు నువ్వు ఇచ్చిన బహుమతి ఇదా అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు సత్యనారాయణ. అప్పటికే బాడీగార్డ్స్ అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరినీ క్లియర్ చేసి బయటికి పంపించేశారు. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే అని ఆమె అంటూ ఉండగా, ఏం జరిగిందో ఇక్కడ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. ఇంకా నువ్వు చెప్పేదేముంది ఇందులో? ఇన్నాళ్ళు నా కూతురు బంగారం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావు అని అస్సలు అనుకోలేదు. రాత్రంతా అతనితో ఇలా హోటల్ గదిలో గడపడానికి సిగ్గులేదేంటే నీకు అంటూ ఆమె రెండు చెంపల మీద కొడుతూ ఉంది రాజలక్ష్మి. అది చూసి ఎవ్వరూ కూడా ఆమెని ఆపాలి అని అనుకోలేదు. కానీ అరుణ్కి మాత్రం అలా దెబ్బలు తింటూ ఉన్న మానసుని చూస్తే చాలా జాలిగా అనిపించింది. ఆమె తప్పు లేకుండా ఆమె చేసిన తింగరి పనికి ఇలా ఆమె శిక్ష అనుభవించడం అతనికి అస్సలు నచ్చలేదు. దానితో రాజలక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపుతూ, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు అంత తొందరపడతారు? మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరగలేదు అని అతను అనడంతో, ఏం జరిగిందో కనిపిస్తుంది కదా బాబు, అక్కడ చిరిగిన దాని బట్టలు చెబుతున్నాయి ఇక్కడ ఏం జరిగిందో అన్నది. మళ్ళీ ప్రత్యేకంగా ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు డబ్బున్న వాళ్ళ బాబు, మీకు ఇలాంటివన్నీ మామూలు అవ్వచ్చు. కానీ మాలాంటి మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అంటే సమాజం అంతా మా తప్పు లేకపోయినా మమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది. వాళ్ళు మమ్మల్ని చూసే చూపులు ఎలా ఉంటాయో మీకు తెలియదు. ఆ చూపులు భరించడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం చాలా మంచిది. మాకే కాదు, ఇలాంటి కూతుళ్ళు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి పట్టే గతే ఇది. వద్దు, మాకు ఇలాంటి కూతురు వద్దు. ఈ రోజుతో మా కూతురు చచ్చిపోయింది అనుకుంటాం. దీనికి మాకు ఏ సంబంధం లేదు అంటూ కోపంగా చెప్పాడు సత్యనారాయణ. ఆ మాటతో అదిరిపడి, నాన్న, నా గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు నాన్న? నా మీద మీకున్న నమ్మకం ఇదేనా అంటూ దీనంగా అడిగింది మానస. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, నమ్మకం, ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను చూడక ముందు వరకు నా కూతురి మీద నాకు చాలా నమ్మకం ఉంది. పొరపాటును కూడా ఇలాంటి పని నా కూతురు చెయ్యదు అని నమ్మకం గుండెల నిండా నింపుకొని, అది నువ్వు కాదు అన్న ఆశతోటే ఇక్కడికి వచ్చాము. కానీ మేము ఆ డోర్ వరకు వచ్చాక నువ్వు మీడియా వాళ్ళతో చెప్పిన మాటలు విని ఆ నమ్మకంతో పాటు ఈ తండ్రి గుండె కూడా చచ్చిపోయింది. నా పెంపకం ఇదా అని ఆలోచిస్తూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఆవేదనగా అన్నాడు సత్యనారాయణ. అతని బాధ చూస్తున్న రాజలక్ష్మి,
మీరెందుకండి అంత బాధపడతారు? దీన్ని పెంచింది నేను. ఇది ఇలా తయారవ్వడానికి కారణం నేను. ఇందులో మీ తప్పేమీ లేదు. ఆడపిల్లల్ని పెంచడం చేతకాని నాకు అసలు బ్రతికే అర్హతే లేదు. ఈ అవమాన భారంతో నేను బ్రతకలేను. అసలు ఎవరికీ నా మొహం కూడా చూపించుకోలేను అంది రాజలక్ష్మి. ఆమె బాధ చూసిన సత్యనారాయణ, దానికోసం మనం చావడం ఏంటి రాజ్యం? తన జీవితమేదో తను చూసుకున్నది కదా! దానితో మనకేం సంబంధం లేదు. ఈ రోజుతో మన కూతురు చచ్చిపోయింది అనుకుందాం. పద, నీళ్లు వదిలేసిన కూతురు కోసం ఏడుస్తూ కన్నీళ్లు కూడా వృధా చేసుకోవడం ఎందుకు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు సత్యనారాయణ. అప్పటికే వాళ్ళ మాటలు గుండెని చీల్చుతూ ఉండడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న మానస నాన్న అంటూ దీనంగా పిలిచింది. ఆ పిలుపు విని పిలవద్దు, నన్ను అలా పిలిచి మిగిలి ఉన్న ఈ ప్రాణాన్ని కూడా తీసేయవద్దు. మేము ప్రాణాలతో ఉండాలి అని ఏమాత్రం నువ్వు అనుకున్నా కూడా మా ఇంటి వైపు చూడొద్దు, మా దగ్గరికి రావద్దు. అలా కాదు అని నువ్వు మా దగ్గరికి వచ్చిన మరుక్షణం మేమిద్దరం ఆత్మహత్య చేసుకుని చావడం తప్ప మాకు వేరే దారి ఉండదు అని చెప్పి తన భార్యను తీసుకుని భారంగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. దానితో ఏం చేయాలో అర్థం కాక అక్కడే కుప్పకూలిపోయింది మానస. ఏడుస్తూ ఉన్న ఆమె వైపు అసహనంగా చూస్తూ, చూడు అరుణ్, నీకు ప్రతి విషయంలోనూ నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చాను. అలాగే నీ పెళ్లి విషయంలో కూడా నీకు ఫ్రీడమ్ ఇచ్చాను. సాక్షిని పెళ్లి చేసుకోమని చెప్పింది మేమే అయినా దానికి నువ్వు ఒప్పుకోబట్టే ఆ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాము. కానీ ఆ పెళ్ళి జరగకముందే నువ్వు ఇంత దరిద్రం చేసి పెట్టావు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఎల్లుండి సాయంత్రం నీకు సాక్షికి పెళ్ళి. అది మాత్రం గుర్తుపెట్టుకుని ఆ టైంకి ఫంక్షన్ హాల్కి రా. అక్కడ అందరం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్యవర్మ. దానితో అసహనంగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉన్న మానస వైపు చూస్తూ ఉన్న అరుణ్కి పట్టరానంత కోపం వచ్చింది. ఇదంతా దీనివల్లే, చిచ్చి అనుకుంటూ ఆ గది దాటి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు అరుణ్. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. దానితో అటువైపు చూసిన అతనికి ఫోన్ స్క్రీన్పై సాక్షి నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది. ఎందుకో ఆ కాల్ లిఫ్ట్ చేయాలి అని అనిపించకపోవడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. ఒక్క రోజులో మారిపోయిన తన జీవితాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్న ఆమెకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. దీనంతటికీ కారణం వాడే. పొరపాటున కూడా వాడిని విడిచిపెట్టను, నేనంటే ఏంటో చూపిస్తాను అని కక్షగా అనుకుని ఉక్రోషంగా కన్నీళ్లు తుడుచుకొని అతను వెనకే ఫాలో అవుతూ వెళ్తూ ఉంది మానస. పార్కింగ్లోకి వెళ్ళి తన కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉన్న అరుణ్ సడన్ బ్రేక్ వేసి ఆ కార్ ఆపి అసహనంగా తన ముందు ఉన్న ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపే దీక్షణంగా చూస్తూ ఉంది మానస. ఎక్కడికి వెళ్తావో వెళ్ళరా, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను అన్నట్లు ఉంది ఆమె చూపు. 2 నిమిషాలు ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతను. ఆమె అక్కడి నుంచి ఇంచు కూడా కదలడం లేదు, అలాగే ఉంది. ఇది వదలదా ఏంటి నన్ను అని మనసులో అనుకుంటూ హారన్ కొట్టాడు అతను. అయినా కూడా ఆమె కదలలేదు. అతని పక్కన సీట్లో కూర్చుని ఉన్న మధు వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూసి, చూపులతోటే మర్డర్ చేసేసుకుంటున్నారు ఏంట్రా బాబు ఇది అని మనసులో అనుకుని, సార్, కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను కూడా కార్ ఎక్కమనండి సార్ అంటూ సలహా ఇచ్చాడు అతను. ఆ సలహా విని కోపంగా అతని వైపు చూశాడు అరుణ్. ఆ చూపుకి భయపడిన అతను తల వంచుకుని, తప్పుగా అనుకోకండి సార్, ఆల్రెడీ మీడియా కంటిలో మీరు పడ్డారు. బాడీగార్డ్స్ వాళ్ళని ఎంత క్లియర్ చేసినా కూడా ఇక్కడే ఎక్కడో ఉంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఇది పడింది అంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది సార్. పైగా ఆ అమ్మాయిని మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఆ మీడియా దగ్గరికి వెళ్ళి మీరు మోసం చేశారు, మాయమాటలతో ప్రేమ అని చెప్పి తనని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ మాటలు కనుక బయటికి పబ్లిక్లోకి వస్తే చాలా డ్యామేజ్ అయిపోతుంది సార్. దానితో పెద్ద సార్ చాలా కోపం తెచ్చుకుంటారు.
ప్రస్తుతం అంత రిస్క్ తీసుకోవడం కన్నా ఆమెను మనతో తీసుకువెళ్ళి అసలు ఏం జరిగిందో ఏంటో తనకి వివరంగా చెప్పడమే బెటర్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి కూల్గా డీల్ చేయండి అని చెప్పాడు మధు. ఆ మాటతో ఆలోచించిన అరుణ్కి అదే నిజమనిపించడంతో కార్ డోర్స్ లాక్ ఓపెన్ చేశాడు. అది చూసి అమ్మయ్య, మూర్ఖుడు కరుణించాడు అని మనసులో అనుకుని వెంటనే కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం రండి మేడం, వచ్చి కార్ ఎక్కండి అంటూ పిలిచాడు మధు. కోపంగా అతని వైపు చూస్తూ అతనితో కలిసి వెళ్ళి ఆ కార్ ఎక్కింది ఆమె. కార్ మిర్రర్ నుంచి ఆమెను చూసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ కార్ స్టార్ట్ చేశాడు అరుణ్. ఒక 10 నిమిషాల తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటూ అడిగాడు అతను. మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? సమాధానం చెప్పింది ఆమె. ఆ సమాధానం విని కోపంగా పళ్ళు కొరుకుతూ, నేను అడుగుతున్నది మా ఇంటి అడ్రస్ కాదు, మీ ఇంటి అడ్రస్ అంటూ చెప్పాడు అరుణ్. ఆ మాటకి ఆమెకి కన్నీళ్ళొచ్చాయి. నా ఇల్లా? ఇంకా నా ఇల్లు ఎక్కడుంది? నీ దయ వలన నా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆ ఇంటికి వెళితే ఆవేశంలో వాళ్ళు ఏం చేసుకుంటారో. వాళ్ళకి ఏదైనా అయితే ప్రామిస్ చేసి చెప్తున్నాను, నీ మీద చీటింగ్ కేసు పెట్టి మరి ఆ పోలీస్ స్టేషన్లోనే నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ కోపంగా బెదిరించింది ఆమె. ఆ మాటతో మరింత మండిపోవడంతో కారాపి, పెట్టవే, నీకు దమ్ముంటే పెట్టు, నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటూ ఆ కార్ దిగబోయాడు అతను. అది చూసి కంగారుపడి, సార్ సార్ ఒక్క నిమిషం సార్ అంటూ అతని చెయ్యి పట్టుకుని అతను కిందకి దిగకుండా ఆపాడు మధు. ఏం చేస్తావురా చెత్త వెధవా? పబ్లో ఒంటరిగా కనిపించిన అమ్మాయికి మత్తుమంది ఇచ్చి ఆమె స్పృహ తప్పిన తర్వాత తీసుకువచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి వెధవల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేసి పడేయాలి. డబ్బు పొగరుతో కొట్టుకుంటున్నారు కదా మీరు. చూస్తా, నా జీవితాన్ని ఇలా నాశనం చేసిన, నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. ఈ రోజు నుంచి మొదలు నీకు నరకం అంటే ఏంటో చూపించకపోతే నా పేరు మానసనే కాదు. ఆవేశంతో అరిచింది ఆమె. ఎవరే చెత్త వెధవ కోతి మొహందానా? అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? అసలు నేను ఎవరో తెలియకుండా, నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. అనవసరంగా వాగావు అంటే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నాను అరిచాడు అరుణ్. అవును మరి, నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడివి. నీ గురించి తెలుసుకోకుండా నేను ఇష్టాలు మాట్లాడుతున్నాను. అసలు ఆ మొహం చూస్తేనే తెలిసిపోతుందిరా నువ్వు ఒక పెద్ద వెధవ్వి అని. మళ్ళీ ఇందులో ప్రత్యేకంగా తెలుసుకోవడానికేముంది నా బొంద అంటూ పళ్ళు కొరికింది మానస. ఏయ్, నేను చంపేస్తానే అని ఆవేశంగా వెనక్కి తిరుగుతూ ఉన్న అతన్ని చూసి, సార్ 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 ప్లీజ్ మీరు ఆగండి, నేను తనతో మాట్లాడతాను అంటూ అతన్ని పక్కకి గెంటేసి ఆ ప్లేస్లోకి అతను వచ్చి, అమ్మా తల్లి, నీకొక నమస్కారం. దయచేసి రోడ్డు మీద ఇలాంటి పత్యాపారం పెట్టొద్దు. అసలు ఏం జరిగిందో ఏంటో ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా నేను క్లియర్గా చెప్తాను. అప్పటి వరకు కాస్త సైలెంట్గా ఉండమ్మా. లేదు అంటే నడి రోడ్డు మీద మడ్డ జరిగిపోయేటట్లుంది అంటూ తన 2 చేతులు జోడించి ఆమెకి నమస్కారం పెడుతూ దీనంగా అడిగాడు మధు. ఏంటి మధు, దాన్ని బతిమలాడతావు? అంత అవసరం ఏమీ లేదు. సింపుల్గా షూట్ చేసి పక్కన పడేస్తే దరిద్రం వదిలిపోతుంది అంటూ తన కారులో ఉంచిన గన్ చేతిలోకి తీసుకున్నాడు అరుణ్. ఆ గన్ చూసిన మన పాపకి గుండెల్లో రాయి పడింది. వామ్మో, చూస్తూ ఉంటే పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. పైగా చేతిలో గన్ ఒకటి. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్న ఆమె సైలెంట్ అయిపోయింది. అతని చేతిలో ఉన్న ఆ గన్ చూసి కంగారు పడిన మధు, సార్, ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయాము. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపి అవతల పడేస్తే తన దారికి అడ్డు వచ్చిన అమ్మాయిని తొలగించుకోవడం కోసం హత్య చేసిన మిస్టర్ అరుణ్ ప్రసాద్ అంటూ మీరు హెడ్లైన్ అయిపోతారు. ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి. ఎలానో తను సైలెంట్ అయిపోయింది కదా, మీరు కూడా కొంచెం సైలెంట్గా కారు పోనివ్వండి సార్ అంటూ అతన్ని బతిమలాడుతూ ఉన్నాడు మధు. దానితో తన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్న అరుణ్ అప్పటికే ఆఫీస్ నుండి తనకి చాలా కాల్స్ వస్తూ ఉండడంతో,
దీంతో వాదించుకుంటూ కూర్చుంటే అవతల మీటింగ్కి లేట్ అయిపోతుంది అనుకుని ఆ గన్ మళ్ళీ కారులో పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు. ఒక అరగంట తర్వాత ఆ కార్ ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. వెంటనే ఆ కార్ దిగి లోపలికి కంగారుగా వెళ్ళిపోతూ ఉన్నాడు అరుణ్. దానితో అప్పటి వరకు వాళ్ళిద్దరూ మళ్ళీ ఏం గొడవ పడతారో, ఎవరిని ఎవరు చంపుకుంటారో తెలియక టెన్షన్ పడుతూ కూర్చున్న మధు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఇంటి వైపు అలా చూస్తూ కూర్చున్న మానస తనకి కనిపించడంతో, అమ్మా తల్లి, నువ్వేమి కొత్త పెళ్లి కూతురివి కాదమ్మా. ఈ ఇంటికి కొత్తగా వస్తున్నంత మాత్రాన నీకు హారతిచ్చి బొట్టు పెట్టి ఎవరూ లోపలికి ఆహ్వానించరు. కాబట్టి దిగి నీ అంతట నువ్వే నడుచుకుంటూ లోపలికి వస్తే బాగుంటుంది. లేదు అంటే ఆ మూర్ఖుడు వచ్చి వెనక ఉన్నది ఎవరు అన్నది కూడా పట్టించుకోకుండా సరాసరి ఈ కార్ని ఆఫీస్కి తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత గింజుకున్నా ఇప్పుడు ఉన్న టెన్షన్లో కారు ఆపడం, నిన్ను కిందకి దించడం చాలా కష్టం అంటూ చెప్పాడు మధు. ఆ మాటతో కొరకొరగా అతన్ని చూస్తూ ఆ కార్ దిగి చిరాగ్గా మొహం పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంది మానస. ఆ వెనకే దిగిన మధు, నడవండి మేడం, లోపలికి వెళదాం అనడంతో ముందుకు అడుగు వేస్తూ ఉంది ఆమె. అప్పుడే కంగారుగా రెడీ అయ్యి బయటికి వస్తూ ఉన్న అరుణ్, మధు త్వరగా పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అనడంతో, మేడం మీరు లోపలికి వెళ్ళండి, అక్కడ మేడ్ ఉంటుంది, ఆమెతో చెప్పి మీకేం కావాలో అవి చేయించుకోండి, రూమ్ కూడా ఆమె చూపిస్తుంది, రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చాక అంతా క్లియర్గా మాట్లాడుకుందాం అంటూ కంగారుగా ఆ మాట ఒక్కటి చెప్పేసి అప్పటికే అరుణ్ స్టార్ట్ చేసిన కారు ఎక్కేశాడు మధు. అలా దూరంగా వెళ్ళిపోతున్న ఆ కారు వైపు చూస్తూ ఇతను ఎక్కడో కంగారు పక్షిలా ఉన్నాడు అని అనుకుని లోపలికి వెళ్ళిన ఆమెకి ఆ లోపలంతా ఒక ఇంద్రభవనంలా అనిపించింది. దేవుడా! ఇలాంటి కోటలు కథల్లో ఉంటాయి అని తెలుసు కానీ నిజంగా కూడా ఉంటాయి అని ఇప్పుడే తెలుస్తుంది. ఇంత డబ్బు ఉంది కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న పొగరుతో నా జీవితం నాశనం చేశాడు అని ఆమె అనుకుంటూ ఉండగా, ఎవరమ్మా నువ్వు అంటూ అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. ఆమె వైపు చూసి, నేనెవరో ఏమిటో మీ సార్ వచ్చిన తర్వాత చెప్తారు కానీ గెస్ట్ రూమ్ ఎక్కడా అంటూ అడిగింది మానస. ఆమె అలా అడగడంతో ఇంకేమైనా మెంటలా అన్నట్లు ఆమె వైపు ఎగాదిగా చూస్తూ ఉంది ఉషా. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. దానితో ఆ కాల్ లిఫ్ట్ చేసి, హా సార్ చెప్పండి అని ఉషా అడగడంతో, నీకెదురుగా కనిపిస్తున్న మేడంని జాగ్రత్తగా చూసుకో, ఆమెకి ఏం కావాలన్నా చేసి పెట్టు, అలాగే గెస్ట్ రూమ్ చూపించు, మేడం రెస్ట్ తీసుకుంటారు, అంతే తప్ప అంతకు మించి మీరు ఎవరు, ఎందుకు ఇంటికి వచ్చారు, మీకు సార్కి సంబంధం ఏమిటి అంటూ యూజ్లెస్ క్వశ్చన్స్ వేసి ఆమెను విసిగించకు, అర్థమైందా అంటూ ఆర్డర్ వేశాడు మధు. ఓకే సార్ అని చెప్పి ఆ కాల్ కట్ చేసి, రండి మేడం, మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను అని ఆమెను తీసుకుని వెళ్ళి ఆమెకు రూమ్ చూపించింది ఉషా. ఆ రూమ్ అంతా ఒక్కసారి అసహనంగా చూసి, సరే నువ్వెళ్ళు అని మానస చెప్పడంతో ఉషా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ రూమ్లో ఒంటరిగా మిగిలిపోయిన మానస మనసులోని బాధ ఒక్కసారిగా బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆమె చూపించిన ధైర్యం నీరు కారిపోవడంతో, తన తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్ళిపోయిన వైనం, తనని నమ్మకుండా తమ ఇంటికి రావద్దు అంటూ శాసించిన తీరు గుర్తువచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది ఆమె. అలా ఎంతసేపు ఆమె ఏడుస్తూ ఉందో ఆమెకే తెలియదు కానీ ఆ ఏడుపులోనే మెల్లిగా స్పృహ కోల్పోయింది. ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్కి వచ్చేసరికి అక్కడ తన చైర్లో కూర్చుని కనిపించింది సాక్షి. ఆమెను అక్కడ చూడగానే చాలా కోపం వచ్చింది అరుణ్కి. నీకు ఎన్నిసార్లు చెప్పాను సాక్షి, నా చైర్లో నా పర్మిషన్ లేకుండా కూర్చోవద్దు అని, ఎంత చెప్పినా అర్థం కావడం లేదా నీకు అంటూ ఆమెపై అరిచాడు అరుణ్. ఆ మాటతో ఆవేశంగా పైకి లేచి, నీ పర్మిషన్ లేకుండా నీ చైర్లో కూర్చున్నా, అందుకే నీకు అంత కోపం వస్తే మరి నా స్థానంలోకి మరొక అమ్మాయిని తీసుకువచ్చి కూర్చోబెట్టిన నిన్ను చూస్తే నాకెంత కోపం రావాలి
అంటూ ప్రశ్నించింది సాక్షి. అసహనంగా ఆమె వైపు చూస్తూ, ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు సాక్షి. అక్కడ జరిగింది వేరు, ఆ అమ్మాయి అర్థం చేసుకుంది వేరు, ప్రపంచానికి మీడియా చూపించింది వేరు. ఈ మూడిటికి ఎక్కడ సంబంధం లేదు. కానీ అన్నీ కలిపి ఒకే దృష్టితో చూస్తూ మధ్యలో నన్ను నిందితుడిని చెయ్యవద్దు. అసలే నాకు న్యాయం కావాలి అంటూ ఆ అమ్మాయి వచ్చి నా ఇంట్లోకి వచ్చింది. ఆమెని ఎలా బయటికి పంపించాలో అర్థం కాక నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వొచ్చి ఇలా మాట్లాడడం ఇంకా చిరాకు తెప్పిస్తుంది, విసుగ్గా అన్నాడు అరుణ్. ఓహో! వాడుకున్నదే కాక తెచ్చుకుని ఇంట్లో కూడా పెట్టుకున్నావన్నమాట. మరి పెళ్లి చేసుకున్న తర్వాత అది నీ ఇంట్లో ఉంటే నన్ను తీసుకువెళ్ళి ఎక్కడ పెడతావు? దాని పక్క గదిలో పెట్టి నైట్ డబుల్ డ్యూటీ చేస్తావా ఏంటి? అంటూ అడిగింది సాక్షి. కోపంగా ఆమె వైపు ఒక్కసారి చూసి, నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వు చెప్పాలి అనుకుంటున్న ఈ నాన్సెన్స్ వినే ఓపిక అయితే నాకు అస్సలు లేదు. ఇంపార్టెంట్ విషయం ఇంకా ఏమీ లేకపోతే బయలుదేరొచ్చు నువ్వు అన్నాడు అరుణ్. నా బాధ నీకు నాన్సెన్స్లా కనిపిస్తుందా అరుణ్? మీడియాలో వచ్చిన న్యూస్ చూసి నా పేరెంట్స్ ఇదా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి క్యారెక్టర్ అంటూ క్వశ్చన్స్ వేస్తున్నారు నన్ను. ఇలాంటి వాడినా నువ్వు చూస్ చేసుకున్నది అని నా వైపు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. కోర్స్ ఒప్పుకుంటాను అరుణ్. మనలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఇలాంటి అఫైర్స్ అన్నవి చాలా మామూలు విషయం. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కానీ అవి అన్నీ మూడో కంటికి తెలియకుండానే ఉండాలి. ఇలా పబ్లిక్గా అందరికీ తెలిసేలా చేయడం ఏమిటి? దీనివలన మీ పరువే కాదు, మా పరువు కూడా పోతుంది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక చౌదరి గారి కూతురు సాక్షి చౌదరిని చేసుకోబోయేది ఇతనే అని ఆ న్యూస్లో వచ్చిన నిన్ను చూసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు మా నాన్నకి తల తీసేసినట్లయింది తెలుసా? ఆవేదనగా అంది సాక్షి. ఆ మాటతో విసుగ్గా ఆమెను చూస్తూ, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? ఆ న్యూస్ రావడం వలన మీ పరువు పోయింది. నేను మీ ఇంటికి కాబోయే అల్లుడిని అని చెప్పుకోవడానికి మీకు నామోషీగా ఉంది, అంతే కదా? అంటూ అడిగాడు అతను. అరే! అలా అని కాదు. అసలు జరిగింది నీకు సరిగ్గా అర్థం కావడం లేదు అరుణ్ అని సాక్షి ఇంకా ఏదో చెప్తూ ఉండగా, ఇంకా ఆపు అన్నట్లు ఆమెకి తన చేతిని చూపించి, ప్రాబ్లం నా వల్ల వచ్చింది కాబట్టి నేనే సాల్వ్ చేస్తాను. నువ్వు మరీ అంత వర్రీ అవ్వవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు అరుణ్. అది చూసి కంగారు పడిన సాక్షి, ఎవరికి కాల్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అసలు అంటూ అరుస్తూనే ఉంది. అయినా కూడా ఆమె అరుపులని పట్టించుకోకుండా కాల్లో అవతలి వైపు ఉన్నవాళ్ళు కాల్ లిఫ్ట్ చేయడంతో, డాడీ, నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. చేస్తున్న అరేంజ్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. ఇప్పటికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ పెళ్ళి జరగడం లేదు అని ఇన్ఫామ్ చేయండి. అలాగే ఈ పెళ్ళి ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఆపేశారు, ఏంటి విషయం అంటూ నాకు ఎలాంటి కాల్స్ రాకూడదు. కాబట్టి అంతా మీరే చూసుకోండి అని చెప్పి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కాల్ కట్ చేశాడు అరుణ్. అతను ఫోన్లో చెప్పింది విన్న సాక్షికి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఏం మాట్లాడుతున్నావు అరుణ్? 2 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు క్యాన్సిల్ అంటే నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి ఈ డెసిషన్ తీసుకున్నావు? కోపంగా ప్రశ్నించింది సాక్షి ఆమె వైపు దీక్షణంగా చూస్తూ. శ్రీ సాక్షి, పెళ్ళి అన్నది ఒక బిజినెస్ డీల్ లాంటిది. మన 2 బిజినెస్లు కలిపితే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో అది ఒక బంధంగా మారితే ఇంకా బాగుంటుంది అని మీ ఫాదర్ మా ఫాదర్ మన పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయం నాకు నచ్చడంతో ఎవరో ఒకరిని ఎప్పుడొకప్పుడు పెళ్లి చేసుకోక తప్పదు అన్న ఉద్దేశంతో ఈ పెళ్ళికి, అలానే ఈ పెళ్ళితో వచ్చే ఆ డీల్కి నేను ఓకే చెప్పాను. కానీ నువ్వు తీసుకున్నంత పర్సనల్గా అయితే నేను ఇది తీసుకోలేదు. ఏదో చిన్న ఇష్యూ జరిగినంత మాత్రాన నువ్వు వచ్చి ఇలా నన్ను నిలదీయడం నాకు అసలు నచ్చలేదు. ఇదే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది అని ఈ విషయంతో అర్థమైపోతుంది. సో నువ్వు ఏదో ఒక చెత్త ఇష్యూ మీద ప్రతిసారి నన్ను నిలదీయడం, ఒక డిస్కషన్ పెట్టడం, ఈ నాన్సెన్స్ అంతా నా వల్ల కాదు.
నా దృష్టిలో నా వైఫ్ అంటే తను కూడా ఒక మనిషి. కాబట్టి తన ఫ్రీడమ్ తనకి ఉంటుంది. నా ఫ్రీడమ్ నాకు ఉంటుంది. తనకి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా తనే సాల్వ్ చేసుకోవాలి. అలాగే నాకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా నేనే సాల్వ్ చేసుకుంటాను. అంతే తప్ప ఇలా నా పర్సనల్ విషయాల్లో తలదూర్చి నన్ను క్వశ్చన్స్ వేస్తే నాకు నచ్చదు. సో మన రిలేషన్ బ్రేక్ చేయడానికి ఈ ఒక్క రీజన్ సరిపోతుందనుకుంటున్నాను అన్నాడు అరుణ్. కానీ నేను నీతో రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలని అనుకోవడం లేదు అరుణ్. చెప్పాలి అంటే ఐ యామ్ లవ్ విత్ యూ. మన పెళ్ళి అని వాళ్ళు డిసైడ్ చేసినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇలా జరుగుతున్న పెళ్ళిని బ్రేక్ చేసి నా మనసుని విరిచేయొద్దు అంది సాక్షి. కానీ నాకు ఈ లవ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ అనుకున్నట్లు మన పెళ్ళి జరిగినా కూడా అది ఒక ఆర్టిఫిషియల్ రిలేషనే తప్ప ఆ రిలేషన్లో ప్రేమ ఉంటుంది అని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మా డాడీతో మాట్లాడుకో. ప్రెజెంట్ నీతో మాట్లాడే టైం కూడా నాకు లేదు. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం అని చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చుని తన ముందు ఒక మనిషి ఉంది అన్న విషయం కూడా పెద్ద పట్టించుకోకుండా సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అరుణ్. బాధ నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ ఇంకా ఇతనితో ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు అని అర్థం అవడంతో మౌనంగా అక్కడ నుంచి బయటికి వచ్చేసింది సాక్షి. ఆమె మనసంతా చాలా బాధతో నిండిపోయింది. అసలు అంత అహంకారం ఏంటి నీకు? ఏ నాకు నువ్వు తప్ప మరో మగవాడు దొరకడు అనుకుంటున్నావా? ప్రేమని పంచడంట, బిజినెస్ కోసం పెళ్లి చేసుకుంటాడంట. అసలు ఎలా మాట్లాడుతున్నాడో. అయినా ఇలాంటి మూర్ఖుడిని ప్రేమించడం నాది తప్పు. ఆ తప్పు సరిదిద్దుకోవాలి అంటే ఈ పెళ్ళి ఎప్పటికీ జరగకూడదు. ఇతని మొహం కూడా నేను మళ్ళీ చూడకూడదు. అలాగే జరుగుతుంది అని అనుకున్న నా పెళ్ళి ఆగకూడదు. ఏది ఏమైనా సరే అనుకున్న టైంకి అనుకున్న విధంగా నా పెళ్ళి జరిగిపోవాలి అంతే అని మనసులో అనుకుని కళ్ళల్లో చేరిన నీటిని ఉక్రోషంగా తుడుచుకుని తన కార్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది సాక్షి. ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని మార్చేయబోతుంది అన్న విషయం ఆమె అస్సలు గ్రహించలేకపోయింది. బిజినెస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో లేట్ నైట్ ఎప్పటికో ఇల్లు చేరుకున్నాడు అరుణ్. అతనికి అసలు తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అన్న సంగతి కూడా గుర్తులేదు. డిన్నర్ కూడా బయట చేసేసి ఉండడంతో రావడం తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అతనితో వచ్చిన మధుకి మానస సంగతి గుర్తు వచ్చింది. మేడం ఏం చేస్తున్నారో ఏంటో అని అనుకుంటూ ఆమె డోర్ వైపు చూశాడు. డోర్ క్లోజ్ చేసి ఉంది. బాగా లేట్ నైట్ అయింది కదా, పడుకుని ఉంటారు. ఈ టైంలో డోర్ రూమ్ డోర్ కొట్టడం అంత పద్ధతిగా ఉండదు. రేపు మార్నింగ్ మాట్లాడదాంలే అని అనుకుని అతను కూడా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మానసా మానసా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్న ఎవరివో అరుపులు నిద్రలోకి వినిపిస్తూ ఉండడంతో విసుగ్గా నిద్రలేచిన అరుణ్ ఒక్కసారి తన ఉన్న ప్లేస్ చుట్టూ చూసుకున్నాడు. అది తన గదే అయి ఉండడంతో నా ఇంట్లో ఇంత సౌండ్ పొల్యూషన్ ఏంటి? అసలు అరుస్తున్నది ఎవరు? అయినా ఎవరో వచ్చి నా ఇంట్లో అంత గట్టిగా అరుస్తూ ఉంటే ఈ సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ అసహనంగా అతను బయటికి వచ్చేసరికి హాల్లో మోడర్న్ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి మానసని పిలుస్తూ గట్టిగా అరుస్తూ కనిపించింది. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకలా అరుస్తున్నావు? అసలు ఆ మానస ఎవరు అంటూ పైనుంచే కోపంగా అరుస్తూ ఉన్నాడు అరుణ్. అతని మాట ఇంకా పూర్తి కాకముందే రేష్మా అంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది మానస. అదంతా చూసి అరుణ్కి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఏంటిది? అసలు ఎవరు మీరు? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా వచ్చారు అంటూ పైనుంచే అరిచాడు అతను. ఆ అరుపుతో అటువైపు తిరిగి చూసిన మానసకి అతను కనిపించడంతో అదిగో అదిగో వాడే, ఆ రాక్షసుడే నా జీవితాన్ని నాశనం చేసింది, నన్ను నా కన్న వాళ్ళకి దూరం చేసింది అంటూ ఏడుస్తూ చెప్పింది ఆమె. ఓ మై గాడ్, ఈ పిల్లకి కొంచెం పిచ్చున్నట్లుంది.
అని అనుకుంటూ కంగారుగా కిందకి వెళ్ళి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా నువ్వు పిచ్చి పిచ్చిగా వాగడం వల్లనే నా పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది. అలా నోటికి ఏది వస్తే అది వాగడం మానేసి ముందు చెప్పింది సరిగ్గా విని చావు అంటూ అరిచాడు అరుణ్. అతని ఆ ఇంటిని చూసిన రేష్మకి అతని రేంజ్ ఏంటో అర్థం అవడంతో అనవసరంగా మాటలు జారి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇష్టం లేక మౌనంగా అక్కడ జరిగే గొడవని చూస్తూ ఉండిపోయింది. మంచి పని అయింది. ఎవరో కానీ ఆ పిల్ల చాలా అదృష్టవంతురాలు. లేదు అంటే నీ చేతుల్లో పడి పాపం తను కూడా నాలాగే తన జీవితాన్ని నాశనం చేసేసుకునేది. అయినా నాశనం చేసేసిన నా జీవితానికి నువ్వు ఒక సమాధానం కూడా చెప్పకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావురా అంటూ నిలదీసింది ఆమె. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇదిగో చెప్తున్నాను, మాటకి ముందొకసారి, మాటకి తర్వాత ఒకసారి నాశనం చేశాను, నాశనం చేశాను అని అన్నావు అంటే నాకు తిక్కరేగుతుంది. అలా జరిగింది అంటే నిజంగానే నాశనం కాని ఆ జీవితాన్ని నాశనం చేసి పడేస్తాను. దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది. ఏమనుకుంటున్నావో అంటూ బెదిరించాడు అరుణ్. నీ బొందరా, నీ బొంద. ఆల్రెడీ నాశనం చేసిన తర్వాత మళ్ళీ నాశనం చేయడానికి ఏముంటుంది ఇక్కడ అని ఆమె అంటూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని చిన్నగా నొక్కుతూ, ఎందుకే పదే పదే ఆ మాటని బాబు బీపీని రెచ్చగొడతావు? చెప్తున్నాడు కదా, ఇంకొకసారి ఆ మాట వచ్చింది అంటే జీవితం నాశనం అయిపోతుంది అని. ఇప్పటికిప్పుడు నీ చెయ్యి పట్టుకుని అతను గదిలోకి నిన్ను తీసుకువెళ్ళి లాక్ చేశాడు అంటే నువ్వు అరిచి గీ పెట్టినా కూడా ఆ డోర్ ఓపెన్ చేయడానికి అతని బారి నుండి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రారు, నాతో సహా. కాబట్టి ఆ పదం వాడకుండా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రా. ఇదిగో నీ ఫోన్ అండ్ బ్యాగ్ పబ్లో మర్చిపోయావు అంటూ అవి ఆమె చేతికి అందించి మెల్లిగా అక్కడి నుంచి జారుకుని బయట లాన్లో ఉన్న చైర్లో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది రేష్మ. నమిలి మింగేసేలా అతని వైపు చూస్తూ తన ఫోన్ ఓపెన్ చేసి చూసుకున్న ఆమెకి చాలా మెయిల్స్ కనిపించాయి. ఓ మై గాడ్, కొత్త యాప్ రిలీజా చేస్తున్నాము, త్వరగా టెస్ట్ చేసి ఇన్పుట్ చేయమని సార్ నుంచి చాలా మెసేజ్లు పంపించారు. నేను చూడలేదు. ఇప్పుడు త్వరగా ఆ పని చూడలేదు అంటే ఆయన నా పని చూస్తారు అని మనసులో అనుకుని కంగారుగా ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి పరుగు పెడుతూ అలా వెళుతున్నప్పుడు ఏదో గుర్తు రావడంతో వెనక్కి వచ్చి, హా, చెప్పడం మర్చిపోయాను, నాకు మార్చుకోవడానికి డ్రెస్ కావాలి అంటూ అడిగింది మానస. వస్తున్న కోపాన్ని పిడికిల్లో బిగించి, సారీ, నాదేమీ క్లాతింగ్ బిజినెస్ కాదు, నువ్వు అడిగిన వెంటనే బట్టలు తెచ్చి ఇవ్వడానికి అన్నాడు అతను. ఓ, అవునా? మరి తమరిది ఏ బిజినెస్? అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలు చింపే బిజినెస్సా అంటూ సాగదీస్తూ అడిగింది మానస. ఆ మాటతో కోపంగా ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు అతను. అంతకు మించి ఏం చేసినా ఏమన్నా పనులు చేసుకున్నట్లు తమని గమనిస్తూ ఉన్న పనివాళ్ళ ముందు పరువు పోతుంది అని మౌనం వహిస్తూ ఉన్నాడు అతను. నేను కూడా ఏమీ తక్కువ కాదు, నీకన్నా సీరియస్గానే చూడగలను అన్నట్లు అతని వైపు అలా చూస్తూ ఉంది మానస. అప్పుడే లోపలికి వచ్చిన మధు వాళ్ళిద్దరూ అలా చూసుకోవడం చూసి, ఏమైంది సార్ అంటూ అడిగాడు. అతని వైపు కోపంగా చూస్తూ, తెచ్చిపెట్టావు కదా ఒక తద్దినాన్ని, దాన్ని అడుగు, ఏం జరిగిందో వివరంగా చెప్తుంది అంటూ మొహం తిప్పుకున్నాడు అరుణ్. పొద్దున్నే కాఫీ పడలేదనుకుంటా, సార్ మూడేమీ బాగాలేదు అని అనుకుంటూ, ఏం జరిగింది మేడం అంటూ మానసని అడిగాడు మధు. హా, బట్టలు చింపడమే తప్ప కొట్టడం కొనివ్వడం రాని మహానుభావుడు నాకు వేసుకోవడానికి బట్టలు ఇవ్వడం లేదు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అడిగితే నాదేమీ క్లాతింగ్ బిజినెస్ కాదు అని చెప్తున్నాడు అంది ఆమె. దానితో విషయం అర్థం చేసుకుని, అర్థమైంది మేడం, మీకు ఇప్పుడు డ్రెస్ కావాలి, అది నేను అరేంజ్ చేస్తాను, ప్లీజ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని ఆమెకి చెప్పి, సార్, మనం మీటింగ్కి వెళ్ళాలి, ఆల్రెడీ టైం అయిపోతుంది, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయితే మనం స్టార్ట్ అవుదాం సార్ అని అతనికి చెప్పాడు మధు. ఆ మాటతో ఒకరి మొహం ఒకరు చూసుకుని మూతులు తిప్పుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. దానితో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి,
దేవుడా! జరుగుతున్నది అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఏ కథలో అయినా సరే గొడవతో మొదలైన కథ ప్రేమతో ముగుస్తుంది అంటారు. మరి ఈ కథ ఎలా ముగుస్తుందో? ఈ సార్ జీవితంలోకి వచ్చే ఆ యువతి ఎవరో ఏంటో అని అనుకుంటూ మానసికి డ్రెస్ అరేంజ్ చేసి అది ఆమె గదిలో పెట్టించాడు మధు. అప్పటికే ఫ్రెష్ అయిన అరుణ్ కిందకి దిగుతున్నాడు. అతన్ని చూసి సార్ బ్రేక్ఫాస్ట్ అని పిలిచింది ఉషా. వద్దు, ఆల్రెడీ లేట్ అయిపోయింది, నేను ఆఫీస్లో చేస్తాను అని చెప్పి అతని ముందుకు అడుగులు వేస్తూ ఉంటే, కానీ నాకు కావాలి, చేసే టైమే లేదు కాబట్టి నువ్వు ప్యాక్ చేసి ఇచ్చేయి, నేను వెళుతూ వెళుతూ దారిలో తింటాను అంటూ చెప్పింది మానస. ఆమె గొంతు వినిపించడంతో అతని అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి అసహనంగా ఆమె వైపు ఒక్కసారి చూసి మళ్ళీ ముందుకు కదులుతూ ఉన్నాడు అరుణ్. అది చూసి త్వరగా ప్యాక్ చేసి తీసుకురా, బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని ఉషకి చెప్పి అతని వెనకే కంగారు కంగారుగా వెళ్ళిపోయింది మానస. అరుణ్ డోర్ తీసుకుని కారు ఎక్కుతూ ఉండగా ఆ వెనకే వచ్చిన మానస కూడా వెనక ఉన్న డోర్ తీసుకుని కారు ఎక్కింది. దాంతో డ్రైవర్ సీట్లో ఉన్న మధు వెనక్కి తిరిగి చూసి, మేడం, కారులో సారున్నారు అంటూ చెప్పాడు. నాకు కళ్ళు కనిపిస్తున్నాయి చెప్పింది మానస. ఆ మాటతో కోపంగా పిడికిలు బిగించాడు అరుణ్. అతని ఫీలింగ్స్ బాగా అర్థమవడంతో, దేవుడా, ఇలాంటి ఇరికాటంలో పెట్టావేంటయ్యా బాబు నన్ను అనుకుని, సార్ ఆఫీస్కి వెళుతున్నారు మేడం అంటూ చెప్పాడు మధు. నేను కూడా ఆఫీస్కి వెళుతున్నాను సార్ చెప్పింది మానస. అవునా, అయితే మీకోసం క్యాబ్ బుక్ చేయమంటారా అంటూ అడిగాడు మధు. ఏ, ఈ కార్ ఆఫీస్ దాకా వెళ్ళదా అడిగింది మానస. వెళ్ళదా అంటే నేను తీసుకువెళితే వెళుతుంది మేడం, కానీ అంతకన్నా ముందు సార్ని ఆఫీస్లో డ్రాప్ చేయాలి అన్నాడు మధు. అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు, నేను ఎదురు ఉన్న బస్ స్టాప్లో దిగిపోతాను. ఎప్పుడూ సాదా సీదా స్కూటీలో వచ్చే నేను ఇప్పుడు ఇంత పెద్ద కారులో ఆఫీస్ ముందు దిగితే ఆ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి అంత సాహసం చేసి వాళ్ళ ప్రాణాలు తీయాలని నేను అనుకోవడం లేదు అంది మానస. పోనీలే తల్లి, నన్ను కూడా బ్రతికించావు అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు మధు. అదే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ తీసి వేగంగా కార్ ఎక్కి డోర్ కొంచెం గట్టిగా వేసింది రేష్మ. దానితో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు మధు, అరుణ్. కొంచెం భయం భయంగా వారిద్దరి వైపు చూసి, సారీ, కార్ వెళ్ళిపోతుంది అన్న కంగారులో డోర్ కొంచెం గట్టిగా వేశాను అంటూ చెప్పింది రేష్మ. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, మధు, త్వరగా పోని, భరించలేకపోతున్నాను అన్నాడు అరుణ్. అబ్బో, మేం భరించట్లా, అలాగే కాసేపు అన్నీ మూసుకుని కూర్చుంటే సరిపోతుంది చిన్నగా గొనిగింది మానస. ఆ మాట అరుణ్కి వినిపించలేదో, లేక వినిపించినా కూడా ఆమెతో పోట్లాడే ఓపిక లేక పట్టించుకోలేదో తెలియదు, కానీ అతనేమీ రియాక్ట్ అవ్వలేదు. ఉషా ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి రేష్మ, మానస టిఫిన్ చేస్తూ ఉండగా ఆ కార్ ముందుకు కదిలింది. ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు మేడం? కారులో వాళ్ళ వాళ్ళు నోటితో చేస్తున్న శబ్దం భరించలేక అది అరుణ్కి అసౌకర్యంగా ఉంది అని అర్థమవడంతో నోరు తెరిచి ఒక ప్రశ్న అడిగాడు మధు. హా, ఉందిలే భయ్యా, ఒక దిక్కుమాలిన కంపెనీ, ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని, ఈ సిటీలో కొంచెం వినబడే పేరే, అందులో చేస్తున్నాంలే అంది మానస. ఆ మాటతో గిరుక్కున తల వెనక్కి తిప్పి, నా కంపెనీ దిక్కుమాలిన కంపెనీయా? నువ్వు నీ చెత్త మొహం, అసలు నీలాంటి దానికి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన వెధవ నాకు కనిపించాలి, చంపి పడేస్తాను అని మనసులోనే తిట్టుకుంటూ అరుణ్ ఉంటే, అయ్య బాబోయ్, అనవసరంగా కెలుక్కున్నట్లున్నాను, ఇప్పుడు ఏమైపోతుందో ఏంటో అని మనసులో భయపడుతూ, ఊరుకోండి మేడం, అంత మంచి కంపెనీని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు. ఆ కంపెనీ సిటీలోనే నంబర్ 1 ప్లేస్లో ఉన్న కంపెనీ. ఆ కంపెనీ స్టాఫ్ అందరినీ ఆ కంపెనీ సీఈఓ సార్ చాలా బాగా చూసుకుంటారు కదా. మరి అలాంటి కంపెనీని పట్టుకుని అలా అనడం అంత బాగోదేమో,
ఒక్కసారి ఆలోచించండి మేడం అన్నాడు మధు. తక్కువ చూసుకుంటాడు. అసలు ఆ కంపెనీ సీఈఓ లాంటి పీనాసి వెధవ మరొకడుండడు. ఏదో టైంకి జీతం ఇస్తున్నాడు అని ఏమీ తిట్టలేకపోతున్నాం కానీ, లేదు అంటే నాకు వచ్చిన బండ బూతులన్నీ వాడి మీద ప్రయోగించాలి అన్నంత కోపంగా ఉంది. ఆవేశంతో ఊగిపోతూ అంది మానస. ఏ అతను మిమ్మల్ని ఏం చేశాడు? అంతలా బూతులను నేర్చుకుని మరీ తిట్టడానికి? పళ్ళు కొరుకుతూ అడిగాడు అరుణ్. హా? ఏం చేశాడా? వాడు నీకన్నా పెద్ద సైకో శాడిస్ట్ విధవా. అసలు వాడి శాడిజం ముందు నీ శాడిజం పనికే రాదు. ఇచ్చే జీతం తక్కువే, చెప్పే పని ఎక్కువ. పైగా ఆ పని ఇన్ టైంలో అయిపోవాలి. ఇన్ టైం అంటే ఏదో వారం 2 వారాలు అనుకున్నారు. గంట, అరగంట. అంత ఫాస్ట్గా ఇచ్చిన పని చేయడానికి మేమేనా యంత్రాలమా? మామూలు మనుషులం. ఒకవేళ ఆ టైంలో ఆ పని కంప్లీట్ కాకపోతే పనిష్మెంట్గా ఇంకా ఎక్స్ట్రా పని చెప్తాడు. మా చేత గొడ్డు చాకరీ చేయించుకొని కోట్లు కోట్లు లాభాలు సంపాదిస్తూ ఆ లాభాల్లో ఏదో అరాకొర మా మొహాన్న ముష్టి పడేస్తున్నాడు. అది కూడా జీతంగా. సంవత్సరానికి ఒక్కసారి బోనస్ వస్తుంది. అది కూడా 2000, 3000. అంతకు మించి ఎక్కువేం ఉండదు. చిటిక వేసినంత ఈజీగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు తీసుకున్నంత సులువుగా పనులు అయిపోవాలి అనడం అతని మేనరిజం. కానీ ఆ స్పీడ్ని స్టాఫ్ అందుకోగలరో లేదో, అందుకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అతనికి ఏమాత్రం పట్టదు. ఆఫీస్లో స్టాఫ్ ఎక్కువగా ఉంటే అతను చెప్పినట్లు పనిచేయడం ఈజీయే. కానీ పనికి కావలసిన స్ట్రెంత్లో 25% స్టాఫ్ కూడా ఆఫీస్లో ఉండదు. కాబట్టి పనిచేయడం కొంచెం కష్టమే కదా అంది మానస. దానితో ఆమె చెప్పిన విషయాల గురించి అరుణ్ ఆలోచిస్తూ ఉంటే, ఇంత గొప్పగా మీరు ఆయన గురించి చెప్పారు కదా, ఆయనకి మీకు అంత దగ్గర పరిచయం ఉందా మేడం అంటూ అనుమానంగా అడిగాడు మధు. పరిచయమా నా బొంద? అసలు అతని మొహం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఏ మీటింగ్ అయినా సరే మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు కానీ ఇప్పటి వరకు స్టాఫ్తో కలిసి పని చేయడం, ఒక్క మీటింగ్ అయినా అటెండ్ అయ్యి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మా సీఈఓ సార్ చేయలేదు. ఆయన రూపమే కాదు, ఆయన పేరు ఏంటి అన్నది కూడా మాకు తెలియదు. ఒక్కసారైనా ఫేస్ టు ఫేస్ మనిషి కనిపిస్తే మా ప్రాబ్లం ఏమిటో ఆయనకి తెలుస్తుంది. ఆయన సాధించాలి అనుకుంటున్నది ఏంటో మాకు అర్థమవుతుంది. అంతే తప్ప మధ్యలో ఇలా బ్రోకర్ని పెట్టి పని చేయిద్దాము అంటే ఎలా కుదురుతుంది? అందరి దృష్టిలోనూ అతను ఒక కమర్షియల్ పర్సన్గా మిగిలిపోతాడు తప్ప తమ కంపెనీలో పనిచేసే స్టాఫ్ కూడా తన వాళ్ళే. వాళ్ళతో కొంచెమైనా కలిసి ఉంటేనే తన పట్ల వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో తనకి అర్థమవుతుంది అని ఆలోచించలేకపోతున్నాడు. అలా ఆలోచించినప్పుడే కంపెనీ సీక్రెట్స్ బయటికి లీక్ అవ్వకుండా ఉంటాయి. అలా లీక్ చేస్తున్న పర్సన్ ఎవరో కూడా ఆయన ఈజీగా కనిపెట్టే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పింది మానస. ఆ మాటతో మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ మేడం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు కొంచెం కార్ దిగుతారా? ఆఫీస్ వచ్చింది అన్నాడు మధు. ఆ మాటతో ఉలిక్కిపడి అయోమయంగా అటువైపు తిరిగి చూసిన వాళ్ళకి వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ కనిపించింది. అది చూసి కొంచెం కంగారు పడుతూ, అదేంటి భయ్యా, నేను నిన్ను బస్ స్టాప్లోనే కదా డ్రాప్ చేయమన్నాను, నువ్వేంటి ఏకంగా నేను పనిచేస్తున్న కంపెనీకి తీసుకువచ్చేసావు అంటూ అడిగింది మానస. అంటే మేడం అది సార్ వెళ్ళే కంపెనీ కూడా ఇటు నుండే వెళ్ళాలి, వెళుతున్న దారే కదా, డ్రాప్ చేద్దాము అని మాటల్లో పడి తీసుకువచ్చేసాను అన్నాడు మధు. నువ్వు తీసుకువచ్చావు సరే, కానీ కారు నుంచి మేము దిగడం చూసిన స్టాఫ్ ఎవరైనా ఎవరిదది ఆ కార్ అంటే మేమేం సమాధానం చెప్పాలి అడిగింది రేష్మ. ఏముంది మేడం, క్యాబ్ బుక్ అవ్వక రోడ్డు మధ్యలో నిలబడి చెయ్యి జాపితే దారిని పోయే దానయ్య లిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పండి, సరిపోతుంది అంటూ సలహా ఇచ్చాడు మధు. గుడ్ ఐడియా, పైకొస్తావు, అది కూడా ఇతన్ని త్వరగా వదిలేస్తే.
ఇంకా ఈజీగా పైకొస్తావు. ఇలాంటి ఐడియాలు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇస్తూ ఉండు అని అతని భుజం తట్టి ఇద్దరూ కూడా ఆ కార్ దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళుతున్న వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు మధు. అది చూసి పళ్ళికిలించింది చాలు. ఇంకా లోపలికి పోనిస్తే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, అది చూసుకుంటాను అంటూ అరిచాడు అరుణ్. దానితో స్పృహలోకి వచ్చిన మధు, సారీ సార్, సారీ, మేడం వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాను, ఐఆమ్ సో సారీ అంటూ కార్ స్టార్ట్ చేసి ఆ ఆఫీస్ లోపలికి ఆ కార్ని తీసుకువెళ్ళి పార్కింగ్లో ఆపాడు మధు. దాంతో అక్కడి నుంచి తన క్యాబిన్కి డైరెక్ట్గా ఉన్న లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిపోయాడు అరుణ్. వాళ్ళిద్దరూ అలా ఆఫీస్లోకి వెళ్ళేసరికి స్టాఫ్ అందరూ గుమ్మికూడి ఏవేవో గుసగుసలు పెట్టుకుంటూ ఉన్నారు. అది చూసి ఒక్క క్షణం భయపడింది మానస. అవి అన్నీ తన గురించే మాట్లాడుకుంటున్నారేమో అన్న అనుమానం ఆమె మనసులో ఉండిపోవడంతో ఆమె ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలా భయం భయంగా చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన రేష్మ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని చిన్నగా నొక్కుతూ, నువ్వు ఏమీ అంత భయపడవలసిన అవసరం లేదు. టీవీలో న్యూస్ వచ్చినా ఆ అమ్మాయి నువ్వే అని ఇక్కడ ఉన్న వారి ఎవ్వరికీ తెలియదు. వీళ్ళకే కాదు, అసలు ఈ ప్రపంచానికే ఆ గదిలో అతనితో స్పెండ్ చేసిన ఆ అమ్మాయివి నువ్వు అని తెలియదు. టీవీ ఛానల్స్ అన్నీ కూడా నీ ఫేస్ని బ్లర్ చేసి వేశారు. కాబట్టి నువ్వెక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకైనా మీ ఇంటికి వెళ్ళడంతో విషయం తెలిసింది తప్ప ఆ న్యూస్ చూసినప్పుడైతే కాదు. కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయవచ్చు అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో కొంచెం ధైర్యం రావడంతో ఒక అడుగు ముందుకు వేసి హాయ్ అంటూ కొంచెం బెరుకుగానే వాళ్ళందరినీ పలకరించింది మానస. ఆమె రావడం చూసి, ఏం మానస, నిన్న అంతా ఎక్కడికి వెళ్ళిపోయావే నువ్వు? నీకు ఒక హాట్ న్యూస్ తెలుసా? మన సీఈఓ సార్కి జరగబోయే పెళ్ళి ఆగిపోయిందంట అంటూ ఉత్సాహంగా చెప్పింది గాయత్రి. దానితో వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్న టాపిక్ ఏంటో అర్థం అవడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని, అవునా, ఇప్పుడు ఆ విషయం గురించి ఏదో అంతర్జాతీయ సమస్య గురించి చర్చించుకుంటున్నట్లు పని మానేసి మరి మీరందరూ ఇంతలా చర్చించుకోవాలా? పెళ్ళి ఆగిపోతే అది ఆయన ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు కదా. మరి మీరు వర్క్ మానేసి కూర్చోవడానికి అంటూ కోపంగా అంది ఆమె. ఆ మాటతో స్టాఫ్ అందరూ ఆమె వైపు తిరిగి కోపంగా చూస్తూ, వచ్చేసింది పని రాక్షసి, ఈ కంపెనీ ఏదో తనదే అన్నట్లు తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఒక్క క్షణం కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని చిన్నగా తిట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. సార్ నాకు మెయిల్ చేశారు, ఈరోజు యాప్ టెస్టింగ్ అయిపోవాలి. ఈ విషయం గురించి వదిలేసి మీరేంటి పనికిరాని చెత్త గురించి మాట్లాడుకుంటున్నారు? వెళ్ళి ఎవరి వరకు వాళ్ళు చేయండి అంటూ సీరియస్ అయ్యింది మానస. బాబోయ్, మొదలైపోయింది దీని టార్చర్ అని ఆమెను తిట్టుకుంటూ ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. దానితో ఆలోచనలో పడిన ఆమె, సార్ పెళ్ళి ఆగిపోవడం ఏమిటి అంటూ అనుమానంగా పక్కన ఉన్న రేష్మాని అడిగింది. ఆ మాటతో ఆమె వైపు ఒక వియ్యళ్ళొక్కిచ్చి, ఇప్పుడే కదా వాళ్ళకి గడ్డి పెట్టావు, మళ్ళీ వాళ్ళకి పెట్టిన గడ్డి నేనే తింటాను అంటే ఎలా చెప్పు అంటూ అడిగింది రేష్మ. నీ బొంద, నేను అడిగింది గడ్డి తినడానికి కాదు. పొద్దున్న ఆ మహానుభావుడు మాటల మధ్యలో తనకి జరగబోయే పెళ్ళి కూడా ఆగిపోయింది, అది కూడా నా మూలంగా అన్నాడే. ఇక్కడికి వస్తే మన సార్ పెళ్ళి కూడా ఆగిపోయింది అని చెప్తున్నారు. ఈ రెండిటికి ఎక్కడైనా లింక్ ఉందేమో అనిపిస్తుంది అంది మానస. ఊరుకోవే, అనుమానానికైనా హద్దు పద్దు ఉండాలి. ఎక్కడ నిన్ను చీట్ చేసిన ఈ మహానుభావుడు, ఎక్కడ మన కంపెనీ సీఈఓ సార్? పైగా న్యూస్లో కూడా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కుమారుడు అరుణ్ ప్రసాద్ అని చెప్పారు, కానీ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆదిత్యవర్మ గారి కుమారుడు అని చెప్పలేదు. అయినా ఆదిత్య సార్ గురించి మనకి తెలుసు కదా, తప్పు చేసింది తన కొడుకైనా సరే ఒప్పుకోరు. ఆయన తత్వం అలాంటిది. కాబట్టి అతని కొడుకు ఇలాంటి తప్పుడు పని చేశారు అంటే నేను అస్సలు నమ్మను, నువ్వు కూడా నమ్మద్దు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఒక్కటైతే కాదు, కానీ పద వర్క్ చేసుకుందాం అంది రేష్మ.
ఆ మాట కొం ఆ మాటతో కొంచెం సమాధానం పడేలాగా ఉండడంతో లైట్ తీసుకున్న మానస, అవునే, ఆదిత్య వర్మ గారితో నీకు అంత పరిచయం ఉందా ఏంటి? బాగా తెలిసిందల్లా చెప్తున్నావు అంటూ అడిగింది మానస. పరిచయమా నా బొంద! నేను ఈ కంపెనీలోకి వచ్చేసరికి ఆయన తన కొడుకుని సీఈఓ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరిచయం మాట పక్కన పెడితే అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. ఇంకా నా తర్వాత వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అయిన నీకు కూడా ఎలా తెలుస్తుందిలే. కానీ ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపితే వెళ్ళి మనం వర్క్ చేసుకుందాం అంది రేష్మ. ఆమె వైపు విసుగ్గా ఒక చూపు చూసి, వివరాలు తెలియవు కానీ వెనకేసుకు రమ్మంటే మాత్రం బాగా వెనకేసుకు వస్తావు అంటూ ఆమెను తిట్టుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని తన వర్క్ స్టార్ట్ చేసింది. కానీ తన మనసులో అనుమానం మాత్రం అనుమానంలాగానే ఉంది. తన క్యాబిన్కి వచ్చిన అరుణ్, ఒకసారి అర్జెంటుగా మేనేజర్ని పిలువు అని మధుకి చాలా సీరియస్గా చెప్పడంతో మధు వెళ్ళి అతన్ని పిలుచుకొని వచ్చాడు. చెప్పండి సార్ అని మేనేజర్ పురుషోత్తం అడగడంతో, అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేయి అంటూ చెప్పాడు అరుణ్. ఆ మాటతో అయోమయంగా చూస్తూ, మీటింగ్ ఎవరితో సార్ అంటూ అడిగాడు పురుషోత్తం. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరితో అంటూ చెప్పాడు అరుణ్. ఆ మాటతో షాక్ అయిన పురుషోత్తం, అదేంటి సార్, మీరెప్పుడు ఆఫీస్ స్టాఫ్తో ఇలా పర్సనల్గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా, మరి ఈ రోజేంటి కొత్తగా? వాళ్ళతో ఏమన్నా చెప్పాలి అనుకుంటే నాతో చెప్పండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను ఇది అంటూ కొంచెం కంగారుగా అన్నాడు పురుషోత్తం. సీరియస్గా అతని వైపు చూస్తూ, నువ్వు హ్యాండిల్ చేస్తావు అని నాకు బాగా తెలుసు మిస్టర్ పురుషోత్తం. కానీ ఇప్పుడు ఇష్యూ అది కాదు. నేను ఒకసారి వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ ప్రశ్నలు వేయడం మానేసి చెప్పింది చేయండి అంటూ ఆర్డర్ వేశాడు అరుణ్. దానితో ఇంకేమీ మాట్లాడలేక, అతను ఏదైనా ఫిక్స్ అయ్యాడు అంటే అలా జరగాల్సిందే, లేకపోతే ఊరుకోడు అని బాగా తెలిసిన పురుషోత్తం ఇంకా అతని మాటకి ఎదురు చెప్పలేక, ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళి 5 నిమిషాల్లో స్టాఫ్ అందరికీ ఆ విషయాన్ని చేరవేశాడు. అదంతా విన్న స్టాఫ్ అందరూ కూడా అయోమయానికి గురయ్యారు. ముఖ్యంగా మానస, రేష్మ అయితే ఒక రకంగా షాకే తిన్నారు. ఇదేంటి, ఇందాకే కదా అనుకున్నాము ఆయన గురించి, మరి వెంటనే మన మాటలు తప్పు, నాకు స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఇష్టమే అన్నట్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని రేష్మ కొంచెం కన్ఫ్యూషన్గా అడుగుతూ ఉండడంతో, ఎందుకు తీసుకున్నారో వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. పైగా ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే, ఇన్ని రోజుల తర్వాత మన బాస్ దర్శనం మనకి కలగబోతుంది. త్వరగా ఆ దర్శనం చేసుకుని మన జన్మ ధన్యం చేసుకుందాం పదా అని అతి ఉత్సాహంగా మానస అనడంతో, అదే ఉత్సాహంతో ఆమె వెనక్కి వెళ్తూ ఉంది రేష్మ. మీటింగ్ హాల్లో అందరూ హాజరయ్యారు. ఇంకా కాసేపట్లో అక్కడికి రాబోయే సీఈఓ కోసం వాళ్ళందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందరి కళ్ళు ఆ రూమ్ ఎంట్రన్స్ వైపే అతుక్కుపోయి ఉన్నాయి. ఏడే బాబు ఆ రాకుమారుడు, ఇంకా రాడే? పక్కనే ఉన్న మానస భుజాన్ని తన గోరుతో గీకేస్తూ అడిగింది రేష్మ. అబ్బా, ముందు నీ గోకుడాపు, వస్తాడులే, మేము కూడా వాడి కోసమే కదా ఎదురు చూస్తున్నాం లో గొంతుతో అంది మానస. అలా ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత ఆ డోర్స్ ఓపెన్ అయ్యాయి. దానితో అందరి గుండెలు వేగమందుకున్నాయి. బాడీగార్డ్స్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోగా వారి మధ్య నుండి టీవీగా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉన్నాడు అరుణ్. అతన్ని చూసి అందరూ చిన్నగా నవ్వుకుంటే మానస పెద్దగా నోరు తెరిచింది, అక్కడ కనిపిస్తున్న నిజాన్ని నమ్మలేనట్లు. కానీ రేష్మ పరిస్థితి మరొక విధంగా ఉంది. అక్కడ ఎవరినో చూడకూడని వ్యక్తిని చూసినట్లు, జరగకూడని అద్భుతం తన కళ్ళ ముందే జరిగినట్లు ఒక్కసారిగా షాక్కి గురై కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె. మన బాస్ కటౌట్ని చూసి పాపం పాపకి కరెంట్ షాక్ కొట్టినట్లుంది అని అనుకుని పక్కన ఉన్న వాళ్ళు కాసిన్ని నీళ్లు ఆమె మొహం మీద కొట్టి ఆ పాపని సరిగ్గా చైర్లో కూర్చోబెట్టారు. కానీ ఇంకా ఆ షాక్ నుండి తేరుకొని మన పాప పాపం తల పక్కకు వాలేసి అతని వైపు అలా వింతగా చూస్తూ ఉండిపోయింది. పక్కనే ఉన్న గాయత్రి పెద్దగా తెరిచిన మానస నోరు చూసి, కాస్త నోరు ముయ్యవే బాబు,
అందులో ఈగలు, దోమలే కాదు, హైదరాబాద్‌లో ఉన్న జూ పార్క్‌లోని ఏనుగులు కూడా దూరేసేటట్లున్నాయి అని చిన్నగా చెప్పడంతో టక్కన నోరు మూసేసింది మానస. ఆమె వైపు ఒక లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళి అక్కడ తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైర్‌లో కూర్చున్నాడు అరుణ్. అతని చూపుల్లో అర్థం బాగా తెలిసి ఉండడంతో ఒక గంట క్రితం అతనితో తను వాగిన చెత్తంతా ఒకసారి తలుచుకొని, నీకు నోటి దూల ఉంది అని తెలుసు కానీ మరీ ఇంత ఉంది అని అస్సలు అనుకోలేదే. అసలు ఏ ముహూర్తంలో ఈ బాబు నిన్ను తగులుకున్నాడో కానీ యముడు వెంటాడినట్లు యమపాసం పట్టుకుని నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు నీ పరుగు ఆపుతావో, ఎప్పుడు అతనికి దొరుకుతావో, అతను విసిరిన యమపాసం నీ మెడకి చుట్టుకుని ఎప్పుడు పైకి పోతావో తెలియదు కానీ అప్పటి వరకు బాగా ఫోర్సుగా మండుతున్న పొయ్యి మీద కూర్చున్నట్లు అయిపోయింది నీ జీవితం అని మనసులో అనుకుని వచ్చి రాని నవ్వు నవ్వుతూ అతని వైపు అలా చూస్తూ ఉంది మానస. అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ ఒకసారి చూసి, ఏంటి ఎప్పుడు మనతో డైరెక్ట్గా మాట్లాడని సీఈఓ ఈరోజు ఇలా మీటింగ్ పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా అంటూ అడిగాడు అరుణ్. ఆ మాటకి అందరూ షాక్ నుండి తేరుకుని, లేదు సార్, అలా ఏమీ అనుకోవడం లేదు, మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పారు స్టాఫ్ అందరూ. ఆ సమాధానం విని చిన్నగా నవ్వుతూ, యాక్చువల్లీ ఈ సెక్షన్ నాకు కూడా అంతగా నచ్చదు, కానీ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ఒక కారణం ఉంది అంటూ మానస వైపు వారగా చూశాడు అరుణ్. ఆ చూపుకి భయపడి, ఒరే అలా చూడకురా, నువ్వు అలా చూసి వీళ్ళందరికీ నా మీద అనుమానం వచ్చేలా చేయకురా బాబు, నీకు దండం పెడతాను. అసలే మన కంపెనీలో సీసీ కెమెరా కన్నా పవర్ఫుల్గా పనిచేసే కళ్ళు ఉన్న పీపుల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో కర్మకాలి నేను పడ్డాను అంటే ఆఫీస్లో రోజు హాట్ టాపిక్గా మారిపోతాను అని మనసులో అనుకుని తనకేమీ తెలియనట్లు పైన ఉన్న సీలింగ్కి ఉన్న లైట్స్ని లెక్క పెడుతూ కూర్చుని ఉంది మానస. ఆమె ఫీలింగ్ అర్థం చేసుకుని మనసులోనే నవ్వుకుంటూ, ఎక్కువగా ఆలోచించొద్దు, ఆ కారణం ఏమిటో నేనే చెప్తాను. మార్నింగ్ కారు ఖాళీగా ఉంది కదా అని నోటికి తాళం వేయడం అస్సలు రాని ఒక మనిషికి లిఫ్ట్ ఇచ్చాను. కొంచెం దూరంలో దిగిపోతాను అని తను చెప్పడంతో కష్టంగా తన మాటలను భరిస్తూ కూర్చున్నాను. అలా భరించే ఓపిక ఉన్న నాకు ఆ మాటలో ఉన్న అర్థం కూడా తెలిసేలా చాలా వివరంగా బాస్కి ఇంకా స్టాఫ్కి మధ్యలో ఉండే అభినాభావ సంబంధం గురించి వివరించి మరీ చెప్పారు ఆ మనిషి. అంతలా జ్ఞానోదయం అయ్యేలాగా ఉన్న ఆ ఉపన్యాసం విన్న తర్వాత నాకు కూడా ఒకసారి స్టాఫ్ అందరినీ కలవాలి అని, వారితో కాసేపైనా మాట్లాడాలి అని, ఆఫీస్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అని, అందుకే నేను వెంటనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు చెప్పండి, ఆఫీస్లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? నేను చెప్తున్న వర్క్ వలన మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా అంటూ ప్రశ్నించాడు అరుణ్. ఆ మాటతో ఒక్కొక్కరుగా పైకి లెగిసి తమకేమీ సమస్యలు లేవు అని, ఇంకా అరుణ్ని పొగుడుతూ అతని చూపు తమ మీద పడాలి అని తెగ ఓవరాక్షన్ చేసేస్తూ చాలామంది స్టాఫ్ మాట్లాడారు. మానస మాత్రం అస్సలు పైకి లెగలేకపోయింది. ఒక్క మాట కూడా అతనితో మాట్లాడలేకపోయింది. అలా అందరి మాటలు ఒక్క పావు గంట ఓపిగ్గా విన్న తర్వాత, ఓకే, ఇలా ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది, ఈ మీటింగ్లో మీ సమస్యలని మీరు నాతో పంచుకోవచ్చు అని చెప్పి అతను సీట్ నుంచి పైకి లెగుస్తూ ఉండగా, ఒక్క నిమిషం సార్ అంటూ ఆ స్టాఫ్లో ఉన్న ఒక అమ్మాయి లేచి నిలబడింది. అరుణ్ వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్న పురుషోత్తమకి ఆ అమ్మాయి అలా లేచి నిలబడడంతో వచ్చిన ఊపిరి ఆగిపోయినట్లయింది. ఏ అంజలి, ఏంటి, సార్ మీటింగ్ క్లోజ్ చేసేసారు కదా, ఇంకా ఆయనతో ఏం మాట్లాడతావు నువ్వు? నీ ప్రాబ్లం గురించి నేను చెప్తానులే, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ ఆమెని వారించాలని చూశాడు అతను. దానితో అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఆమె ఏదో చెప్తుంది అని ఆగి ఆమె వైపు చూసిన అరుణ్కి ఆ కళ్ళల్లో నీళ్లు క్లియర్గా కనిపించడంతో,
ఏదో విషయం చెప్పడానికి ఆమె భయపడుతుంది అని క్లియర్గా అర్థమైంది. చెప్పనివ్వండి పురుషోత్తం, తనేదో చెప్పాలి అనుకుంటుంది కదా, పర్వాలేదు, వినడానికి నాకు చాలా టైం ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని అన్నాడు అరుణ్. అయ్యో, అదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు సార్, ఆల్రెడీ తను నాతో చెప్పింది, నేను ఆ విషయం గురించి చూస్తున్నాను అని పురుషోత్తం చెప్పడంతో ఇంకా ఆపు అన్నట్లు అతనికి తన చేయి చూపించి మీరు చెప్పండి అన్నాడు అరుణ్. దానితో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, నమస్తే సార్, నా పేరు అంజలి, నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. ఏ రోజు నా వర్క్లో నేను అశ్రద్ధ చూపించలేదు, అన్నీ టైం ప్రకారం చేసి మీకు అందిస్తున్నాను. అలాగే ఎప్పుడూ మీరు ఇచ్చే జీతం తప్ప వేరే లోన్స్ కట్ట నేను ఏమీ తీసుకోలేదు. కానీ ప్రస్తుతం నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది సార్. మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాలి, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకని ఆఫీస్లో లోన్ తీసుకుందాము అని అప్లై చేశాను. అలా అప్లై చేసి నెల అవుతుంది సార్. ఈ నెల నుంచి ప్రాసెస్లో ఉంది. సార్ ఒప్పుకోవడం లేదు. నీ వర్క్ స్కిల్స్ బాగాలేదు, త్వరలోనే ఈ ఆఫీస్లో ఉన్న కొన్ని జాబ్స్ తీసేస్తున్నారు, అందులో నీది కూడా ఉంది, కాబట్టి సార్ నీకు లోన్ ఇవ్వద్దు అన్నారు అంటూ నన్ను తిప్పించుకుంటూనే ఉన్నారు. ఆ కారణం నాకు నమ్మాలి అని అనిపించక గట్టిగా నిలదీస్తే అని ఆ తర్వాత చెప్పలేక ఆగిపోయింది ఆమె. ఏ అంజలి, ఇంకా చెప్పింది చాలు, ఆపు. ఆ సంగతి నేను చూస్తాను అన్నాను కదా, సార్తో ఇదంతా ఎందుకు, నేను అలా నువ్వు వచ్చేటట్లు చూస్తాను, నువ్వు పద ముందు ఇక్కడ నుంచి అంటూ కంగారుగా ఆమెను కళ్ళతోటే బెదిరించే ప్రయత్నం చేశాడు పురుషోత్తం. ఆమె కళ్ళలో తిరిగిపోతున్న నీళ్లు చూసిన మానసకి అతను ఏదో ద చేశాడు అని అర్థమయ్యింది. మీరు ఉండండి సార్, తను చెప్తుంది కదా, పూర్తిగా చెప్పనివ్వండి అని అంటూ తన చైర్లోంచి లేచి అంజలి భుజం మీద చేయి వేసి చెప్పు అంటూ ఆమెకి ధైర్యం ఇచ్చింది మానస. నిన్ను కాసేపు సైలెంట్గా ఉండమని సార్ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు మధ్యలోకి వస్తున్నావు, నువ్వు సైలెంట్గానే ఉండు అని పురుషోత్తంని కళ్ళతోటే బెదిరించి నువ్వు చెప్పమ్మా, అసలేం జరిగింది అంటూ అడిగాడు మధు. అది సార్, నీకు లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే నువ్వు నా పడక గదికి రావాలి, అలా వస్తే నువ్వు తిరిగి ఆ లోన్ కూడా కట్టనవసరం లేదు, నేను మేనేజ్ చేస్తాను అంటున్నారు సార్ అంటూ తన బాధని చెప్పుకుంది అంజలి. అంతమందిలో ఆ విషయం చెప్పడం ఆమెకి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా తను చెప్పకపోతే తనలా మరొక ఆడపిల్ల కూడా అతని ఆకలికి బలి అయిపోతుందేమో అన్న భయంతో అందరి ముందు ఆ విషయం చెప్పింది ఆమె. దీక్షణంగా ఆమె వైపు చూస్తూ, మరి నువ్వు అతనికి ఏం సమాధానం చెప్పావు అంటూ అడిగాడు అరుణ్. ఆ మాటకి షాక్ అయిన వారందరూ కూడా అతని వైపు అయోమయంగా చూస్తూ ఉన్నారు. దుర్మార్గుడా, ఇంతమంది ముందు సిగ్గు చంపుకొని ఆ అమ్మాయి అంతలా బాధపడుతూ ఆ విషయం చెప్తే వాడి సంగతి చూడకుండా ఏం సమాధానం చెప్పావు అని అడుగుతున్నావా, అసలు నువ్వు మనిషివేనా అని పళ్ళు కొరుకుతూ మానస అనుకుంటూ ఉంది. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా తల వంచుకుంది అంజలి. అడుగుతున్నది నిన్నే, నువ్వు అతనికి ఏం సమాధానం చెప్పావు అంటూ మళ్ళీ అడిగాడు అరుణ్. అలా తల వంచుకుని, మానాన్ని పోగొట్టుకోవడం కన్నా ప్రాణాన్ని తీసుకోవడం మంచిది అనిపిస్తుంది సార్ అంది అంజలి. ఆ మాటతో దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, నువ్వు తీసుకోవాల్సింది ప్రాణం కాదు, కాళ్ళకి చెప్పులు వేసుకున్నావా అంటూ అడిగాడు అరుణ్. ఆ మాటతో తల ఎత్తి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అంజలి. ఆమె ఒకతే కాదు, మానస కూడా అలా చూస్తూ ఉండిపోయింది. అడిగేది నిన్నే, వేసుకున్నావా అంటూ మళ్ళీ అడిగాడు అరుణ్. హా సార్, వేసుకున్నాను, కంగారుతో కూడిన భయంతో అంది అంజలి. అయితే తీ, కొంచెం గట్టిగానే చెప్పాడు అరుణ్. అతను తన వైపు అలా దీక్షణంగా చూస్తూ ఉండడంతో ఏదో తెలియని ధైర్యం అంజలికి వచ్చింది. తన భుజం మీద ఉన్న మానస చేతిని తన చేతితో తొలగించి వెంటనే పురుషోత్తం దగ్గరికి వెళ్ళి తన కాలికి ఉన్న చెప్పు తీసి ఆ చెప్పుతో అతని చెంప మీద లాగి పెట్టి కొట్టింది. ఆ దెబ్బతో స్పృహలోకి వచ్చింది మానస. అది చూస్తున్న స్టాఫ్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అవమాన భారంతో తల వంచుకుని ఉన్నాడు పురుషోత్తం. ఆమె మీద పట్టరానంత కోపం వస్తూ ఉన్నా కూడా తప్పు తన వైపు ఉండిపోవడంతో తన ఉద్యోగం పోకూడదు అన్న ఉద్దేశంతో ఐ యామ్ సో సారీ సార్, మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు
అని అతను చెప్తూ ఉండగా, ఇంకొకసారి నీకు ఆ అవకాశం ఇస్తే నిజంగానే నేను మూర్ఖుడినవుతాను. అంత మూర్ఖత్వం నాలో లేదు. మధు, ఇతను బ్యాలెన్స్ క్లియర్ చేసి పంపించాయి అని మధుకి చెప్పి, నువ్వు మీ అమ్మగారు ఉన్న హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మధుకి చెప్పు, అతను చూసుకుంటాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అరుణ్. వెళుతున్న అతని వైపు మానసాల చూస్తూ ఉంది. ఆమె చూపు చూసి, ఏంటే పడిపోయావా అంటూ అడిగింది రేష్మ. చిచ్చి, అలాంటిదేమీ లేదే. నా జీవితాన్ని నాశనం చేసిన ఇతనిలో ఇంత మంచి గుణం కూడా ఉంది అంటే నమ్మాలి అని అనిపించడం లేదు. అందుకే అలా చూస్తున్నా అంది మానస. కానీ నాకెందుకో అలా అనిపించడం లేదు. నిజంగానే అతను నీ జీవితాన్ని నాశనం చేయడం నిజమే అంటావా అంటూ అనుమానంగా అడిగింది రేష్మ. ఆ మాటతో మానసకి కూడా మనసులో ఏదో అనుమానం వచ్చింది. ఒక అరగంట తర్వాత కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న మానసని చూసి, ఏం జరిగిందే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ అడిగింది రేష్మ. అది కాదే, నువ్వు అనుమానం పెట్టినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఏదో నడునొప్పిగా అనిపించి మెడ మీద పంటిగాట్లు కనిపించేసరికి ఏదో జరిగిపోయింది అనుకున్నాను, కానీ అది తప్ప నా శరీరంలో నాకు వేరే మార్పులేమీ కనిపించలేదు. అసలు ఆ రాత్రి అలాంటిది ఏదైనా జరిగింది అన్న అనుమానం కూడా కలుగుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది మానస. దాంతో దీర్ఘంగా ఒక 2 నిమిషాలు ఆలోచించి, అయితే టెస్ట్కి వెళదాం అంది రేష్మ. టెస్ట్ ఏంటి భయంగా అడిగింది మానస. వజినటి టెస్ట్ అని రేష్మ చెప్పడంతో నెత్తి మీద పిడుగుపడినట్లయింది మానసకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి ఆ టెస్ట్ చేయించుకోవడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకు అంటూ అరిచింది ఆమె. నాకు పిచ్చి పట్టలేదు. నీకు పట్టిన పిచ్చి వదలాలి అంటే టెస్ట్ జరిగి తీరాలి. అప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకెందుకో అరుణ్ సార్ని చూస్తుంటే అలాంటి మనిషి అనిపించడం లేదు. నా మాట విను, ఒకసారి టెస్ట్ చేయించుకో అంది రేష్మ. ఆ మాట తనకి కూడా కరెక్ట్గా అనిపించడంతో, సరే ముందు ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్నని కలిసి వాళ్ళకి ఏం జరిగిందో చెప్పాలి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అంది మానస. ఏంటి, ఇంటికి వెళ్తావా? అసలు మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? సీరియస్గా ఆమెను చూస్తూ అడిగింది రేష్మ. ఏం జరుగుతుంది అమాయకంగా అడిగింది మానస. హా, నీ ఫోటోకి దండ వేసేసి నువ్వు పోయావు అని చెప్పుకుంటున్నారు మీ అమ్మ నాన్న. నేను వెళ్ళినా కూడా అదే మాట నాకు చెప్పారు. అతి కష్టం మీద మీ అమ్మని బతిమిలాడితే అసలు విషయం బయటకు వచ్చింది. ఇంకా నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఒకటి నిన్నైనా చంపేస్తారు, లేదా వాళ్ళైనా చచ్చిపోతారు. కాబట్టి కొంచెం వాళ్ళ కోపం చల్లారే వరకు నువ్వు వాళ్ళకి కనబడకుండా ఉండడమే మంచిది అంటూ సలహా ఇచ్చింది రేష్మ. ఆ మాట విన్న మానసకి చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అలా ఏడుస్తూ ఉన్న ఆమెను చూసి దగ్గరికి తీసుకుని ఓదారుస్తూనే హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకుంది రేష్మ. ఆఫీస్లో ఆఫ్ తీసుకుని హాస్పిటల్కి వెళదామని డిసైడ్ అయ్యారు వాళ్ళిద్దరూ. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన అటెండర్, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్పడంతో ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఎవరు? మేనేజర్ సార్ ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు కదా, మరి ఏ సార్ పిలుస్తున్నారు మమ్మల్ని అంటూ అనుమానంగా అడిగింది రేష్మ. సిఇఓ సార్ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అటెండర్. ఆ మాట విన్న వాళ్ళిద్దరికీ కూడా గుండెల్లో రాయి పడినట్లు అయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ, స్పెషల్గా మనిద్దరిని పిలవడం ఏంటి, ఎందుకంటావు అంటూ ఒకేసారి అడిగారు ఇద్దరు. తను అడిగిన ప్రశ్న తనకు తిరిగి రావడంతో, నీ బొంద నాకేం తెలుసు, అయినా అతను ఎవరు ఏంటో తెలుసుకోకుండా నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. ఆ మాటలన్నీ మనసులో పెట్టుకున్నాడో ఏంటో. పెట్టుకున్నాడు అంటే మనిద్దరిని కిందేసి తొక్కేస్తాడు, అది గ్యారంటీ, అందులో డౌట్ లేదు భయంగా అంది రేష్మ. ఆ మాటతో ఏదో అనుమానం రావడంతో, అంతా వాగింది నేనే కదా, ఆ తొక్కేదేదో నన్నే తొక్కుతాడు, కానీ మధ్యలో నువ్వేం చేసావు నిన్ను తొక్కడానికి? నేనేమి చేయలే, కంగారు పడకు అంటూ చెప్పింది మానస. నీ ఫ్రెండ్ని అని చెప్పి నీ పక్కన కూర్చున్నాను కదా, దానికి మించిన పాపం మరొకటి ఉండదు కదా. అంతకు మించిన కారణాలు ఏమీ అవసరం లేదు. సర్లే,
ఈ డిస్కషన్ అంతా ఆపి ముందు బాబు ఎందుకు రమ్మన్నాడో పద చూద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని గబగబా అతని క్యాబిన్లోకి తీసుకుని వెళుతూ ఉంది రేష్మ. ఒక 5 నిమిషాల తర్వాత తప్పు చేసి దొరికిపోయిన చిన్నపిల్లల్లాగా ఇద్దరూ చేతులు కట్టుకుని తలలు వంచుకొని అతని ముందు నిలబడి ఉన్నారు. ఒక్క నిమిషం వారిద్దరి వైపు పరీక్షగా చూసి, సాడిస్ట్ సైకో వెధవ, బాగుంది. ఇంతకీ నాకు ఈ పేరు అంత ప్రేమగా పెట్టిందెవరు? నువ్వా లేక నువ్వా అంటూ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి అడిగాడు అతను. అయ్యో సార్, దీనితో నాకు ఏ సంబంధం లేదు సార్. నేనేదో కలిసి పని చేస్తున్నాం కదా అని అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను. అంతే తప్ప అంతకు మించి తనకి నాకు పెద్ద రిలేషన్ ఏమీ లేదు సార్. తను మీకు ఈ పేరు పెట్టి ముద్దుగా పిలుచుకుంటున్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మనకి జాబ్ ఇచ్చి ఆదుకున్న సార్ని అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆయన మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుణ్ణి అన్ని మాటలంటే కళ్ళు పోతాయి అని. అయినా ఇది నా మాట వినదు సార్. ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటుంది. మొన్నటికి మొన్న మన బాసుది కుళ్ళిపోయిన టమాటా మొహం అయి ఉంటుంది. అందుకే మనకి మొహం చూపించుకోలేక మనకి చెప్పవలసిన పనిని అంతా మేనేజర్తో చెప్పి చేయించుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటున అతన్ని మనం చూస్తే ఎక్కడ ఆ మొహం చూసి అక్కడే వాంతి చేసుకుంటామేమో అన్న భయంతో మనం వాడిన లిఫ్ట్ కూడా వాడడు. ప్రత్యేకమైన లిఫ్ట్ వాడుతూ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి వాడిని డైరెక్ట్గా చూసి మూర్ఛ వచ్చి పడిపోవడం కన్నా ఇలా మధ్యలో బ్రోకర్ని పెట్టుకుని పని చేసుకోవడమే బెటర్ అని చెప్పింది సార్ అంటూ టకటక తన నోటికి వచ్చిందంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది రేష్మ. పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూస్తూ, అమ్మో అమ్మో, దీని గడుపులో ఎంత ఉంది. అసలే వాడికి నేను భయపడి చేస్తూ ఉంటే ఇది ఇంకా లేనిపోనివి చెప్పి మరీ నన్ను ఇరికించేస్తుంది కదా అని మనసులో అనుకున్న మానస ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, అమ్మ పాప, కొంచెం ఆవేశం తగ్గించుకో. ఇంతకు మించి ఒక్క మాట కూడా నోటి నుండి బయటకు వచ్చిందంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి అరుణ్ వైపు చూసి, ఐఎమ్ వెరీ సారీ సార్. మీ గురించి తెలియక ఏదో నోరు జారి 1-2 మాటలు అన్న మాటలు నిజమే, కానీ ఒక్క కంపెనీలో పనిచేస్తున్న స్టాఫ్ అందరూ ఆ కంపెనీ బాస్ని తిట్టుకోకుండా అతనికి ఇలాంటి నిక్నేమ్స్ పెట్టుకోకుండా ఉండరు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. వాళ్ళలో మీరు ప్రత్యేకమైన వారు కాదు. కాబట్టి మేము కూడా ఏవో నిక్నేమ్స్ పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటాము. అంత మాత్రాన మీ మీద గౌరవం లేదు అని మాత్రం కాదు. ఇందాక జరిగిన సంఘటన చూసి మీ మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది తప్ప, మా టాలెంట్ని గుర్తించి మాకు మీ కంపెనీలో జాబ్ ఇచ్చి సమాజంలో మా గౌరవాన్ని నిలబెడుతున్నా మీరంటే మాకెప్పుడు మంచి అభిప్రాయమే ఉంది సార్ అంటూ చెప్పింది మానస. ఆ మాటలు విని ఆఫీస్కి వచ్చే వరకు నా జీవితం నాశనం చేసేసావు అంటూ లబో దిబో అని ఏడుస్తూ నన్ను తిడుతూ ఓ దుబ్బేసి ఇప్పుడు గౌరవం ఉంది అంటూ కాకా పట్టాలని చూస్తున్నావా? నిజంగా నిన్ను చూసి చాలా నేర్చుకోవచ్చు. అంత బాగా నటిస్తున్నావు అనుకుంటూ అనవసరమైన విషయాల గురించి మాట్లాడే అంత టైం ఇది కాదు. మీరు అన్న మాటల గురించి నేను తర్వాత ఆలోచిస్తాను, కానీ ముందు నేను చెప్పిన వర్క్ చేయండి అంటూ ఆమె ముందు కొన్ని ఫైల్స్ పెట్టించాడు అతను. ఆ ఫైల్స్ అక్కడ పెడుతూ, పాపం మేడం గట్టిగా బుక్ అయిపోయారు కదా అని అనుకుంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలాడు మధు. ఆ ఫైల్స్ చూసి కప్పలా నోరు తెరుస్తూ, ఏంటి సార్ ఈ ఫైల్స్ అన్నీ అని అనుమానంగా అడిగింది మానస. టెస్టింగ్ చేయవలసిన ఫైల్స్. సాయంత్రంలోగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని టెస్ట్ చేసి ఇందులో ఏది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది నాకు చెప్పాలి అంటూ ఆర్డర్ వేశాడు అరుణ్. ఆ మాటతో అయోమయంగా ఆమె చూస్తూ ఉండగా రేష్మ అందులో ఉన్న ఒక ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూసి, సార్ ఇవి ఆల్రెడీ టెస్ట్ చేసి పనికిరావని పక్కన పడేసిన ఫైల్స్ సార్. ఇది మళ్ళీ టెస్ట్ చేయమంటున్నారు ఏంటి అంటూ అయోమయంగా అడిగింది. కరెక్టే, అవన్నీ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసినవే, కానీ నాకు ఆ రిపోర్ట్స్ జెన్యున్గా అనిపించలేదు. మరొకసారి రీచెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీకు ఈ పని అప్పగిస్తున్నాను అని అరుణ్ అనడంతో, అర్థమైంది సార్, నాకు బాగా అర్థమైంది. రివెంజ్ తీర్చుకుంటున్నారు కదూ పళ్ళు కొరుకుతూ అంది మానస. అర్థమైన తర్వాత ఇంకా ఆలోచించడం అడగడం దేనికి? వెళ్ళి పని స్టార్ట్ చేస్తావా అన్నాడు అరుణ్.
దొంగ సచ్చినోడా అని అతన్ని మనసులోనే తిట్టుకుంటూ, ఇంకా దిక్కులు చూస్తూ ఉంటావేంటి? చెప్పారు కదా సార్, ఆ ఫైల్స్ అన్నీ పట్టుకునిరా అని రేష్మ మీద అరిచి కోపంగా ఆ క్యాబిన్ దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంది మానస. ఆమె కోపం ఉక్రోషం చూసిన అరుణ్ పెదవులు చిన్నగా నవ్వుతూ ఉన్నాయి. కోపంలో భలే ఉన్నావే, క్యూట్ ర్యాబిట్ లాగా చిన్నగా అన్నాడు అతను. ఆ ఫైల్స్ తీసుకుంటూ బయటకు వెళుతున్న రేష్మ చెవిలో ఆ మాట పడడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు అతను. అది చూసి అదేమో కానీ ఇతను మాత్రం దానికి ఫుల్గా పడిపోయాడు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఆ క్యాబిన్ దాటి బయటికి వెళ్ళిపోయింది ఆమె. ఒక గంట తర్వాత ఆ క్యాబిన్లోకి వచ్చాడు మధు. అతన్ని చూసి ఏమైనా తెలిసిందా అని అరుణ్ అనడంతో, హా సార్, తెలిసింది. ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగింది. మానస మేడని పాడు చేయడానికి చూసిన వాళ్ళని మీరు చావగొట్టడంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్పృహలో లేని మేడంని అక్కడే వదిలేసి రావడం ప్రమాదం అనుకుని మీరు మేడంని మీతో తీసుకుని వచ్చారు. అక్కడి వరకు నార్మల్గా జరిగినా ఆ తర్వాత జరిగింది మొత్తం ఒక వ్యక్తి ప్లాన్ చేసి కావాలని చేశాడు. మీ నాన్నగారికి ఇంకా మానస వాళ్ళ పేరెంట్స్కి, మీడియాకి ఫోన్ చేసి మీ ఇద్దరు గదిలో రాత్రంతా ఒంటరిగా గడిపారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దానితో మానస మేడం పేరెంట్స్ ఆమెను అపార్థం చేసుకున్నారు. అలాగే ఆదిత్య సార్ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. చివరికి సాక్షి మేడంతో జరగవలసిన మీ పెళ్ళి జరగకుండా ఆగిపోయింది. ఆ విధంగా ఆ వ్యక్తి అనుకున్నది సాధించాడు అంటూ చెప్పాడు మధు. దానితో కళ్ళెత్తి అతని వైపు చూస్తూ, ఎంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఇలా చేయడం వలన అతనికి వచ్చే లాభం ఏమిటి అంటూ అడిగాడు అరుణ్. ఉంది సార్, ఆ వ్యక్తికి చాలా లాభం ఉంది. ఆ లాభం ఏమిటి అంటే సాక్షి మేడం అని మధు చెప్పడంతో, ఏంటి సాక్షినా అని అయోమయంగా అడిగాడు అరుణ్. అవును సార్, సాక్షి మేడం. అతను సాక్షి మేడంని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానికి అడ్డుగా ఉన్న మిమ్మల్ని తన దారి నుండి అడ్డు తొలగించడానికి ఇంత ప్లాన్ చేశాడు. ఇది తెలియక మీరు ఇందులో ఇరుక్కున్నారు. దానితో అతనికి కావాల్సింది అతనికి దొరికింది. ఈ విషయం వల్ల మీకు కూడా జరిగిన నష్టమేమీ లేదు, కానీ నష్టపోయింది ఒక్క మానస మేడం మాత్రమే అంటూ చెప్పాడు అరుణ్. ఆ మాట అతనికి కూడా బాధగా అనిపించింది. అవును, మానస మాత్రమే నష్టపోయింది. తనకి జరగరానిదేదో జరిగింది అన్న భ్రమలో ఆమె ఇంకా బాధపడుతూనే ఉంది. ఆమెను చూసిన ప్రతిసారి ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. పైగా ఆమె తల్లిదండ్రులు ఆమెను చాలా మాటలు అన్నారు. నిర్దాక్షిణ్యంగా నువ్వు మా కూతురివి కాదు అని వదిలేసి వెళ్ళిపోయారు. ఇదంతా జరగడానికి కారణం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారణం నేనే. కాబట్టి దీనిని అంతా నేనే సరిచేయాలి అని మనసులో అనుకుని వెంటనే ఆ వ్యక్తి గురించి సాక్షికి తెలిసేలా చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షి అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ వేశాడు అరుణ్. ఆ మాటతో తల వంచుకుని, ఐఎమ్ వెరీ సారీ సార్, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అతనితో సాక్షి మేడం పెళ్లి జరిగి ఆల్రెడీ గంట దాటుతుంది. ఒక గంట క్రితం రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళిద్దరూ పెళ్లి జరిగింది. సాయంత్రం రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కనుక ఈ విషయం మనం సాక్షి మేడంకి చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలు వస్తాయి. ఆ అద్వైత కృష్ణ అంత మంచివాడు కాదు. అతనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ చెప్పాడు మధు. దానితో కోపంగా అతని వైపు చూస్తూ, అంటే భయపడమంటున్నావా అన్నాడు అరుణ్. లేదు సార్, జాగ్రత్త పడమంటున్నాను. మనకి కూడా ఒక సమయం వస్తుంది సార్, అప్పటి వరకు వేచి చూద్దామంటున్నాను అన్నాడు మధు. ఆ మాటతో ఆలోచనలో పడిన అరుణ్, నిజమే, ఎవరికైనా సరే ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను రా నీకు నేనంటే ఏంటో అని మనసులో అనుకుని తన వర్క్లో పడిపోయాడు అతను. వాడసలు మనిషి కాదు, రాక్షసుడు అని మానస గట్టిగా అరవడంతో, ఎందుకే అంత బీపీ తెచ్చుకుంటావు? నువ్వు నోటితో 2 మాటలు అన్నావు, నీకు అంతవరకే చేతనయ్యింది. కానీ వాడు నోటితో కాకుండా చేతలతో నీకు బాగా బుద్ధి వచ్చేలా చెప్పాడు. ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం లేదు, కానీ త్వరగా పని కానీ అని అంటూ ఉండగా రేష్మ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది.
దాంతో ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసి, మానస, మనం అసలు సంగతి మర్చిపోయాం. డాక్టర్ అపాయింట్మెంట్ గురించి మర్చిపోయామే. వాళ్ళు మెసేజ్ చేశారు. ఇంక అరగంటలో అపాయింట్మెంట్ అని కొంచెం టెన్షన్గా అంది రేష్మ. ఆ మాట విని కోపంగా ఆమె వైపు చూస్తూ, ఏమీ అవసరం లేదు, క్యాన్సిల్ చేయి. ఇందాక అంజలి విషయంలో చేసింది చూసి వీడు చాలా గొప్ప మహాత్ముడు అనుకున్నాను. కాదు కాదు, మహా నీచుడు అని ఇప్పుడే అర్థమైంది. స్టాఫ్ అందరూ ఉన్నారు కాబట్టి, ఆమెకి న్యాయం చెయ్యాలి కాబట్టి అలా ప్రవర్తించాడు కానీ, లేదంటే వీడు వాడికన్నా పెద్ద ఎదవ. ఎంత ఎదవ కాకపోతే స్పృహలో లేని నా జీవితాన్ని నాశనం చేస్తాడు. వదలను, వీడిని ఊరికే వదలను. ఈ మానస అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ శపథం చేసింది మానస. దానితో తల కొట్టుకుంటూ, పొద్దున్న అలా రెచ్చిపోయినందుకే ఇప్పుడు ఇలా బుక్ అయిపోయాం. అది అర్థమైనా కూడా బుద్ధి రాదు దీనికి. చిన్నగా గొనికింది రేష్మ. ఏంటి? ఆ మాట సరిగ్గా అర్థం కాకపోవడంతో అరిచింది మానస. హబ్బా, ఏమీ లేదు. అలాగే అదేదో తర్వాత చెయ్యొచ్చు గానీ, ముందు వచ్చి పని చూడమ్మా, లేట్ అయిపోతుంది. లేట్ అయ్యింది అంటే అతను మళ్ళీ క్యాబిన్‌కి రమ్మంటాడు అని రేష్మ అనడంతో, నా జీవితానికి ఇదొక్కటి చాలు అని అనుకుంటూ వెళ్ళి పని స్టార్ట్ చేసింది మానస. సాయంత్రం 7:30 అవుతూ ఉండగా నీరసంగా వచ్చి శరీరంలో ఉన్న ఏ పార్ట్ కదలకపోయినా సరే కష్టంగా కదుపుతూ ఇల్లు చేరుకుంది మానస. అప్పటికే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అరుణ్ ఆమెని ఆ పరిస్థితుల్లో ఇంటికి రావడం చూసి చిన్నగా నవ్వుకుని, బాగా పులిసిపోయినట్లుంది అంటూ వంకరగా అడిగాడు. ఆ మాటతో అతని వైపు కొరకొరగా చూస్తూ, సచ్చినోడా, ఊపిరి తీసుకునే అంత గ్యాప్ కూడా లేకుండా ఓవర్లోడ్ వర్క్ ఇచ్చి అది చెయ్యలేక నీరసం వచ్చి చివరికి నేను ఇంటికి చేరుకుంటే నన్ను చూసి నీకు చాలా నవ్వొస్తుంది కదూ. దుర్మార్గుడా, నిన్ను తిట్టడానికి కూడా నాకు ఓపిక లేదురా అంటూ నీరసం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ అంది మానస. ఆమె పరిస్థితి చూసి చాలా నవ్వు వస్తుంది అరుణ్కి. అలా నవ్వుతూనే, ఉషా, ఇక్కడ ఒక మనిషి పేషెంట్ అయ్యే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా గనక జరిగితే ఈ నైట్ టైంలో హాస్పిటల్ చుట్టూ మనం తిరగలేము. కానీ కొంచెం గ్లూకోజ్ తెచ్చి ఆ మనిషికి పట్టించు, కాస్త శక్తి వస్తుందేమో చూద్దాం అంటూ అరిచాడు అరుణ్. దాంతో కిచెన్ నుండి ఒక పెద్ద గ్లాసుడు గ్లూకోజ్ తీసుకువచ్చి టేబుల్పై పెట్టి, రండమ్మా అంటూ ఆమెను మెల్లిగా తీసుకువెళ్ళి అక్కడే కూర్చోబెట్టి ఆ గ్లూకోజ్ ఆమెకి పట్టిస్తూ ఉంది ఉషా. అది తాగిన తర్వాత మెల్లిగా అదే టేబుల్పై తల పెట్టుకుని అలా చూస్తూ ఉన్న మానస కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి. కంటి కొనల నుండి ఆ కన్నీరు కిందకి జారుతూ ఉండగా అటువైపు చూసిన అరుణ్కి అవి కనిపించాయి. దానితో అతని మనసు చిన్నగా మెలిపడింది. వెళ్ళి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ, ఇప్పుడు ఏమైంది అని, ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటూ అడిగాడు అరుణ్. అతని వైపు కోపంగా చూస్తూ, ఏం జరిగిందో మీకు తెలీదా? మా అమ్మ నన్ను మా అమ్మ నాన్న నన్ను నమ్మట్లేదు. తప్పు చేసిన దానిలో చూసి వదిలించుకొని వెళ్ళిపోయారు. అది గుర్తు వస్తూ ఉంటే గుండెలో సూదులు దిగినంత బాధగా ఉంది. ఏడుపు గొంతుతో అంది మానస. ఆ మాట అతనికి కూడా బాధగా అనిపించడంతో, నేను మీ వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళాను. కానీ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. కనీసం డోర్ కూడా తీయలేదు. అంతకీ చాలా ప్రయత్నించాను. కానీ నేను ఏం చెప్పినా వినే పొజిషన్లో వాళ్ళు లేరు. ఇంకా చేసేదేమీ లేక వెనక్కి వచ్చేసాను. కొంచెం వాళ్ళ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి జరిగింది వాళ్ళకి చెప్తాను. నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గర వదిలిపెడతాను. అప్పటి వరకు ఈ బాధని కొంచెం కంట్రోల్ చేసుకో ప్లీజ్. నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అరుణ్. అతను అంతలా చెప్పడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది మానసకి. దానితో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. మార్నింగ్ నుంచి చాలా వర్క్ చేసావు. ఫ్రెష్ అయ్యే ఓపిక ఉందా, లేదా భోజనం చేస్తావా అంటూ అడిగాడు అతను. ఆకలి వేస్తుంది కానీ తినే ఓపిక లేదు. వెళ్ళి కాసేపు పడుకుంటాను అంటూ పైకి లెగ్గబోయింది ఆమె. దానితో ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, ఆకలిగా ఉన్నప్పుడు పడుకుంటే నిద్ర మాత్రం ఎలా వస్తుంది?
నీకు తినే ఓపిక లేకపోతే నేను తినిపిస్తాను. అంతే తప్ప ఖాళీ కడుపుతో పడుకోకు అంటూ చెప్పి ఆమెను అక్కడే కూర్చోబెట్టి ఒక ప్లేట్లో రైస్ కర్రీస్ వడ్డించి అవి కలిపి ఆమెకు తినిపిస్తూ ఉన్నాడు అతను. ఎందుకు అతను అలా పెడుతూ ఉంటే వద్దు అని అనాలి అనిపించలేదు ఆమెకి. దానితో చిన్నగా నోరు తెరిచింది. అలా ఆమెకి ఫుడ్ మొత్తం తినిపించి, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్ ఓపిక ఉంటే ఆఫీస్కి వెళ్ళు, లేదు అంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండు అని చెప్పి ప్లేట్లో తన చేయి కడిగేసుకుని తన గది వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. అలా వెళుతున్న అతన్ని చూసి, ఒక చిన్న మాట అడగవచ్చా అంది ఆమె. ఆ మాటతో ఆగి ఏంటి అంటూ అడిగాడు అతను. చూడడానికి చాలా మంచివారిలా ఉన్నారు. మీరు చేసే పనులు కూడా మీరు మంచివారు అని చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు నా విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తించారు? ఒక అమ్మాయి పట్ల అంత నిజంగా ప్రవర్తించే మనిషి మీరు అంటే నమ్మాలి అని అస్సలు అనిపించడం లేదు. అసలు మీరు నా జీవితం నాశనం చేశారు అన్నది నిజమో, లేదా నాకు కనిపిస్తున్న మీ వ్యక్తిత్వం నిజమో అర్థం కావడం లేదు. కొంచెం క్లారిటీ ఇస్తారా అంటూ అడిగింది మానస. ఆమె అడిగిన ప్రశ్నకి అరుణ్ ఏం సమాధానం చెప్తాడు? ఇలా ముడిపడిన వారి బంధం చివరి వరకు కొనసాగుతుందా, లేదా మధ్యలోనే విడిపోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.